అనంత పద్మనాభస్వామి గుడిలో ఉన్న విగ్రహానికి అభిషేకం చెయ్యరు అనే విషయం తెలిసినప్పుడు అసలు రహస్యమంతా ఈ విగ్రహంలోనే దాగి ఉందని నాకు అనుమానం కలిగింది. ప్రతి ఒక్కళ్ళు ఆ వాల్ట్ బీలో ఏముంది అని మాత్రమే చూస్తున్నారు. కానీ విషయమంతా ఆ గుడి విగ్రహంలోనే ఉంది. అసలు ఈ విగ్రహం ఇక్కడికి ఎలా వచ్చిందో తెలిస్తే ఈ మిస్టరీని సాల్వ్ చేసే తాళం చెవి మనకు దొరుకుతుంది. ఇది మీరందరూ అనుకుంటున్న కథ అయితే అస్సలు కాదు. అసలు ఈ విగ్రహం ఎలా వచ్చింది? గుడి కింద ఉన్న వాల్ట్ ఏ అని చెప్పబడే ఆ గదిలో 1,00,000 కోట్లు విలువైన సంపద దొరికింది. అది కూడా 2011వ సంవత్సరంలో. దాని విలువ ఇప్పుడు 6 రెట్లు పెరిగింది. అంటే 6 లక్షల కోట్లు. దీనికి చారిత్రక యాంటిక్ వాల్యూని జోడిస్తే అది 100 రెట్లు ఎక్కువగా ఉండే అవకాశము ఉంది. అంటే 600 లక్షల కోట్లు. ఒకవేళ ఇదే మొత్తాన్ని మన భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి సమానంగా పంచితే ఒక మనిషికి 4.2 లక్షల చొప్పున లేదా ఒక 5 మంది ఉన్న కుటుంబానికి 21 లక్షల చొప్పున సమానంగా పంచగలం. ఇది కేవలం లెక్క కట్టిన సంపద మాత్రమే. నిజానికి లెక్క పెట్టకుండా వదిలేసింది ఇంకా ఉందని రిపోర్ట్స్ చెబుతూ ఉన్నాయి. అనంత పద్మనాభ స్వామి మిస్టరీ అని మీరు ఎన్నో వీడియోలు చూసి ఉంటారు. కానీ నాకు తెలుసు వాటిలో ఏ ఒక్క వీడియోలో కూడా సరైన సమాధానాన్ని చెప్పలేకపోయారు. ఈ మిస్టరీ ఒక చిక్కుముడి వేసిన చదరంగం లాంటిది. అసాధ్యం అనిపించే ఈ చిక్కుముడిని నేను విప్పడానికి ప్రయత్నం చేశాను. నిజానికి ఇంత భారీ నిధితో ఎన్నో చెయ్యొచ్చు. దేశం తలరాతిని సైతం మార్చేయొచ్చు. కానీ ఎందుకని సుప్రీంకోర్టు ఇది స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ చెందదు అని చెప్పింది? అలాగని ఇది వేరొకరికి కూడా చెందదు అని కూడా తీర్పునిచ్చింది. మరి ఈ సంపదని రక్షిస్తూ ఉన్న ట్రావెన్కోర్ రాయల్ ఫ్యామిలీ పరిస్థితి ఏంటి? కోర్టు ఆర్కైవ్స్ లో వెతుకుతూ ఉన్నప్పుడు నాకు మరిన్ని రహస్యాలు, అనుమానాలు, చీకటి కోణాలు కనిపించాయి. ఇది ఒకదానితో మరొకటి, ఆదానితో ఇంకొకటి ముడిపడి ఉన్న ఒక అంతర్జాల వలయం. విషయాన్ని తవ్వే కొద్దీ కొత్త నిజాలు బయటపడుతూ వచ్చాయి. ఎందుకని వాల్ట్లని తెరిచిన టైంలో పిటిషన్ వేసిన వ్యక్తి చనిపోయాడు? తెరిచి లెక్క చెప్పమన్న కోర్టే దాన్ని వదిలేయండి అని ఎందుకు చెప్పింది? మన దేశం నుండి $1 ట్రిలియన్ సంపదను దోచుకున్న బ్రిటిషర్లు ఎందుకని ఈ ఆలయాన్ని ముట్టుకోలేదు? అసలు ఈ ట్రావెన్కోర్ వాళ్ళకి ఈ సంపద యొక్క బాధ్యతను నిజానికి ఎవరు అప్పగించారు? వాల్ట్ బి అని చెప్పబడే ఆ ఒక్క వాల్ట్కే ఎందుకని ప్రత్యేకమైన నాగబంధనం వేశారు? ఒకవేళ అందులో కూడా సంపద దాగి ఉంటే ఎందుకని లెక్క పెట్టలేనంత సంపద ఉన్నా ఇతర వాల్స్ కి బంధనం వేయలేదు? ఆ తలుపు తెరిస్తే ప్రళయం వస్తుందని, అందరూ చనిపోతారని, విషసర్పాలు వస్తాయని ఆ ఊరి చరిత్ర, అక్కడున్న ప్రజలు ఎందుకని చెప్పుకుంటూ ఉన్నారు? దీని వెనుక ఉన్న వాస్తవాలేంటి? అసలు ఆ వాల్ట్ బీలో ఏముంది? కొందరు బంగారు ఉంది అని చెబుతూ ఉంటే మరికొందరు జ్ఞానం ఉంది అని చెబుతూ ఉన్నారు. కానీ నిజానికి అక్కడ ఉన్నది ఇవి రెండూ కావు. అందులో ఏముందో నేను కనుక్కున్నాను. ఇంతవరకు ఎవ్వరూ చెప్పని అతి రహస్యం ఈ ఎపిసోడ్ లో బయట పెట్టబోతున్నాను, ఆధారాలతో సహా. ఇది ఒక నార్మల్ ఎపిసోడ్ కాదు. ఎపిసోడ్ చివరి వరకు మీరు మీ పూర్తి అటెన్షన్ తో చూడాలి. ప్రతి చిన్న విషయం ఒక తాళం చెవి లాంటిది. ఈ మిస్టరీ గురించి ఈ ప్రపంచం మొత్తం చర్చించుకోవడానికి మూల కారణం ఒక వ్యక్తి వేసిన పిటిషన్. నిజానికి ఆ పిటిషన్ వేయకుండా ఉంటే ఈనాటికి కూడా ఈ నిజం అనేది ఆ భూగర్భంలోనే దాగి ఉండేది. ఇది ఒక ఈగో గొడవతో మొదలైంది. టి.పి. సుందరరాజన్ ఇతను ఒక మాజీ ఐపీఎస్ ఆఫీసర్. అంతేకాదు ఇతను నేషనల్ సెక్యూరిటీలో మరియు ఇందిరాగాంధీ యొక్క సెక్యూరిటీ రింగ్ లో పనిచేసిన వ్యక్తి. తన తండ్రి కోసం ఉద్యోగాన్ని మానేసి ఆ గుడి పక్కనే ఉన్న అగ్రహారంలో నివసించేవాడు. అక్కడే ఒక చిన్న లా ఆఫీస్ ని కూడా నడిపేవాడు. ట్రావెన్కోర్ ట్రస్ట్ కమిటీ వాళ్ళు ఇతడు ఎన్నో ఏళ్లుగా అద్దె కట్టట్లేదని అక్కడి నుండి ఖాళీ చేయమని చెప్పారు. ఇదే అసలు గొడవకి కారణమైంది. మరోపక్క ఆ గుడిలోనే పనిచేసే మరో వ్యక్తి పద్మనాభన్. అతడు క్రమశిక్షణగా లేడని అతన్ని పనిలో నుండి తీసివేయడం జరిగింది. వీరిద్దరికి ట్రావెన్కోర్ ఫ్యామిలీ మీద విపరీతమైన కోపంతో ఇద్దరూ కలిసి 2009లో కేరళ హైకోర్టులో ఒక పిటిషన్ వేశారు. 1991లో చివరి మహారాజు మరణించిన తర్వాత ఆలయాన్ని మెయింటైన్ చేసే చట్టపరమైన హక్కు రాజు కుటుంబానికి లేదని, ఆ గుడిని, గుడి సంపదని గవర్నమెంట్ ఆధీనంలోకి తీసుకోవాలని ఆయన వాదించారు. లోపల ఉన్న అపారమైన సంపద దుర్వినియోగం అవుతుందని లేదా రహస్యంగా తరలించబడుతోందని అతడు ఆరోపించాడు. అలా 2011లో కేరళ స్టేట్ గవర్నమెంట్ గుడిని వెంటనే ఆధీనంలోకి తీసుకోవాలని, ఇది ట్రావెన్కోర్ ఫ్యామిలీకి చెందదని ఆదేశించారు. సుందరరాజన్ వేసిన ఈ పిటిషన్ ని అడ్డు పెట్టుకుని అక్కడ ఉన్న స్టేట్ గవర్నమెంట్ ఎలాగైనా సరే గుడిని, గుడి కింద ఉన్న నిధులని సొంతం చేసుకుని ట్రావెన్కోర్ ఫ్యామిలీ
ఫ్యామిలీకి ఒక పర్మనెంట్ చెక్మేట్ పెట్టాలని వాళ్ళు పన్నాగం వేశారు. ఏంటి గుడి కింద నిధులు ఉన్నాయని అందరికీ తెలుసా అనే డౌట్ వస్తుంది. ఎస్, ప్రతి ఒక్కరికి తెలుసు, కానీ ఆ నిధి ఎంత పెద్దదో ఎవ్వరికీ తెలియదు. ఇక్కడ అసలైన మోసగాళ్ళు సుందరరాజన లేదా ట్రావెన్కోర్ ఫ్యామిలీ అని అడిగితే వీరిద్దరూ కారు. ట్రావెన్కోర్ ఫ్యామిలీకి దీనిపై పూర్తి అధికారం ఉంది, గుడిని నిధిని రక్షించడానికి. అండ్ సుందరరాజన్ యొక్క ఆరోపణ కూడా ఆలోచింపదగినదే. ఇది ఈ ప్రపంచానికి ఏదో చెప్పడానికి జరిగిన ఒక వింత సంఘటనలా అనిపిస్తుంది. కాలచక్రంలోని ఆ కాలమే చదరంగంలో ఒక కొత్త ఎత్తుని వేసినట్టుగా. కోర్టు ఇచ్చిన ఆర్డర్ వలన ట్రావెన్కోర్ ఫ్యామిలీ భయభ్రాంతులకి గురైంది. దీనితో వాళ్ళు ఢిల్లీలోని సుప్రీంకోర్టుకు వెళ్లారు. మే 2, 2011 ఈ కేసుని సుప్రీంకోర్టు విన్న తర్వాత ఇలా బలవంతంగా లాక్కోవడాన్ని టెంపరీగా నిలిపివేస్తూ ఒక స్టే ఆర్డర్ ని ఇచ్చింది. కొద్దిగా ఊపిరి తీసుకునే లోపే ఆ సుప్రీంకోర్టు వాళ్ళని కొన్ని ప్రశ్నలు వేసింది. అసలు ఆ గుడి లోపల ఏముంది? మనం ఎంత సంపద గురించి మాట్లాడుకుంటున్నాం? లోపల ఏముందో లెక్కలు తెలియకుండా గుడిని నిర్వహించే హక్కులు ఎవరికి ఇవ్వాలో చట్టపరంగా మేమెలా నిర్ణయిస్తాం? ఇలా ప్రశ్నించిన తర్వాత సుప్రీంకోర్టులో ఉన్న 7 మంది టాప్ ఆడిటర్లతో ఒక ప్రత్యేకమైన టీంని తయారు చేసి ఇలా చెప్పింది, వెళ్ళండి, అన్నిటినీ పరిశీలించండి, అక్కడున్న అన్ని నేలమాలిగల తాళాలని పగలగొట్టండి, ప్రతి బంగారు నాణాన్ని ప్రతి వజ్రాన్ని లెక్కపెట్టి మాకు రిపోర్ట్ ఇవ్వండి అని చెప్పింది. ఆ 7 మంది సభ్యులు ఆ నేలమాలిగలని తెరవటం జరిగింది. సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశంతో ఆ 7గురి టీం గుడిని చేరుకుంది. వాళ్ళ లక్ష్యం ఒక్కటే, వాల్ట్ ఏ నుండి వాల్ట్ ఎఫ్ వరకు ప్రతి ఒక్క ప్రాచీన తాళాలని బద్దలు కొట్టి లోపల ఉన్న ప్రతి వస్తువుని పక్కాగా రికార్డ్ చేయడం. మొదట సిడి అనే వాల్స్ లని తెరిచారు. ఇవి రెగ్యులర్ గా పూజారులు స్వామివారిని అలంకరించడానికి ఓపెన్ చేస్తూ ఉంటారు. ఇందులో బంగారు కిరీటాలు, గొలుసులు, వజ్రాలు పొదిగిన ఆభరణాలు ఉన్నాయి. వీటి విలువ దాదాపు 150 నుండి 200 కోట్లకు పైన ఉండొచ్చు. ఆ తర్వాత వాల్ట్ ఈ అండ్ ఎఫ్ లని ఓపెన్ చేశారు. ఇందులో పండుగల సమయంలో వాడే పెద్ద పెద్ద బంగారు గొడుగులు, బంగారు కుండలు, వెండి పీఠాలు, వాహనాలు కనిపించాయి. వీటి విలువ 500 నుండి 700 కోట్ల పైన ఉంటుందని అంచనా. మొత్తానికి ఒక అంచనా ప్రకారం వీటిలో 1000 కోట్లకి పైన విలువైన వస్తువులు ఉన్నాయి. కానీ ఇవి యాంటిక్ పీసులు కాబట్టి వీటి యొక్క పురాతన విలువను కూడా జోడిస్తే ఇవి మార్కెట్ రేట్ కంటే ఎన్నో రెట్లు ఎక్కువగా పలుకుతుంది. కానీ అసలైన మిస్టరీ వీటిలో లేదు. ఆ ప్రాచీన భూగర్భంలో అట్టడుగున దాగి ఉంది. కమిటీ మొత్తం వాల్ట్ ఏ దగ్గరికి వచ్చారు. వాల్ట్ ఏ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు తెరుస్తూ ఉంది ఒక సాధారణ గది కాదని వాళ్ళకి వెంటనే అర్థమైంది. ఏ ఒక్క వ్యక్తిని లోపలికి రానివ్వకుండా డిజైన్ చేసిన అత్యంత పటిష్టమైన సబ్ టెరానియన్ బంకర్ ని వాళ్ళు బద్దలు కొడుతూ ఉన్నారు. మొదటిగా వాళ్ళు దానికి ఉన్న ఇనుప తాళాన్ని తీశారు. దాని వెనుక ఒక భారీ ట్రెడిషనల్ చెక్క తలుపు ఉంది. దాన్ని బలవంతంగా తెరిచిన తర్వాత లోపల ఏమీ కనిపించలేదు. కాసేపటి తర్వాత ఆ గదిలో ఉన్న నేలలో పాతికిపోయి ఉన్న ఒక అతి పెద్ద గ్రానైట్ శిల కనిపించింది. ఆ బరువైన గ్రానైట్ రాతిని పక్కకు జరపడానికి చాలా మంది మనుషుల అవసరం పడింది. దాన్ని అంత సులభంగా తీయలేకపోయారు. ఆ గ్రానైట్ రాతిని తీసిన తర్వాత కింద భూమి అట్టడుగుకు వెళ్లే ఒక ఇరుకైన కటిక చీకటితో నిండిన రాతి మెట్ల దారి కనిపించింది. ఆ నేలమాలిగలు కొన్ని 100 సంవత్సరం వరకు మూసి ఉండటం చేత లోపల ఎటువంటి ఆక్సిజన్ లేదు. ఫైర్ సర్వీస్ సిబ్బంది ముందుగా ఆ గదిలోనికి స్వచ్ఛమైన గాలిని పంపు చేశారు. ఎట్టకేలకు వాళ్ళు కిందకి దిగారు. వాళ్ళ ఫ్లాష్ లైట్స్ ని ఆన్ చేశారు. ప్రపంచ చరిత్ర రికార్డులని బద్దలు కొట్టే ఒక మహా అద్భుతం మధ్యలో వాళ్ళు నిలబడి ఉన్నారని ఆ క్షణం వరకు వాళ్ళకి తెలియదు. వందలాది వజ్రాలు పొదిగిన స్వచ్ఛమైన బంగారు సింహాసనాలు, 18 అడుగుల పొడవైన సాలిడ్ బంగారు చైన్లు, రత్నాలు పొదిగిన కవచాలు, 1000 సంవత్సరాల పూర్వం నాటి రోమన్ బంగారు నాణేలు, నెపోలియన్ మరియు వినీషియన్ బంగారు నాణేలతో నిండిన భారీ బస్తాలు. కనుచూపు మేర ఎక్కడ చూసినా బంగారమే. ఇది ఒక నిధా లేదా బంగారు సముద్రమా అనిపించింది. ఆ బంగారాన్ని కౌంటింగ్ చేయడానికి వాళ్ళు తెచ్చిన మోడర్న్ కౌంటింగ్ మెషిన్లు కూడా పనిచేయకుండా పోయాయి. కేవలం వాటి బేస్ వాల్యూని చూస్తే కొన్ని లక్షల కోట్లకి దాటింది. కానీ వాటి పురాతన చారిత్రక విలువను కూడా జోడిస్తే ఆ సంపదకు వెలకట్టడం అసాధ్యం అని చెప్పారు. ఇట్స్ అన్అకౌంటబుల్. బంగారం విలువ ప్రతి సంవత్సరం 5 నుండి 8% వరకు పెరుగుతూ ఉంటుంది. యావరేజ్ గా 6%. అలా ఈ సంపదని 6% గ్రోత్ రేట్ తో రాబోయే 100 సంవత్సరాలకి కాంపౌండ్ చేసి చూస్తే అది 2 కోట్ల లక్షల కోట్లుగా మారుతుంది. అంటే 200 క్వాడ్రిలియన్. రాబోయే 200 సంవత్సరాలకి దీనికి వచ్చే విలువ 70 కోట్ల లక్షల కోట్లు. ఆ నంబర్ని ఊహించుకోవడం కూడా ఈ ప్రపంచానికి సరిపోదు. ఒక్క మాటలో చెప్పాలంటే ఇది ప్రపంచాన్ని శాసించే సంపద.
దీనినే అనంత సంపద అని అంటారేమో. భవిష్యత్తు ఆ నారాయణుడిదే. వాల్ట్ ఏ ఈ ప్రపంచానికి ఒక అత్యద్భుతాన్ని చూపించింది. కానీ తరువాత తెరవబోయే వాల్ట్ బి ఒక భయంకర సన్నివేశాన్ని సృష్టించబోతుందని వాళ్ళు ఏమాత్రం ఊహించలేదు. నిజానికి ఈ వాల్ట్ బికి వెళ్లే దారే భయంకరంగా ఉంది. వెళుతూ ఉండగా ఒక భారీ ఇనుప తలుపు కనిపించింది. దాన్ని వాళ్ళు ఓపెన్ చేశారు. అండ్ లోపల ఇంకొక భారీ చెక్క తలుపు ఉంది. అక్కడ వారికి ఊపిరి కూడా సరిగ్గా ఆడట్లేదు. కష్టపడి దాన్ని ఓపెన్ చేస్తే అక్కడ మరో చివరి తలుపు కనిపించింది. అది భూమికి అతుక్కుపోయి ఉన్న ఒక ఇనుప తలుపు. దానికి ఎటువంటి తాళాలు లేవు, మడతలు కూడా లేవు. దానిపైన 2 పెనవేసుకొని ఉన్న సర్పాలు ఉండటం చూశారు. అండ్ ఆ తలుపుకు పైన ఒక విచిత్రమైన ఆకారం ఉండటం కూడా చూశారు. దాన్ని తెరవాలంటే పెద్ద పెద్ద మెషిన్లతో, బ్లో టార్చర్లతో కట్ చేయాల్సిందే అని కమిటీకి అర్థమైంది. సరిగ్గా అదే సమయంలో అక్కడున్న స్ట్రక్చరల్ ఇంజనీర్లు ఒక విషయాన్ని గ్రహించారు. అదేంటంటే ఆ గుడి యొక్క ఫ్లోర్ ప్లాన్ ఒక మాయాజాలం. వాళ్ళు ఒక అన్మ్యాప్డ్ సబ్ టెరానియన్ లాబరింత్ పైన నిలబడి ఉన్నారని అర్థమైంది. లాబరింత్ అంటే భూగర్భంలో సొరంగాలు లాగా విస్తరించి ఉన్న గదులు. బయట కనిపించే ఈ నేలమాలికల కింద ఎన్నో రహస్య గదులు, సొరంగాల యొక్క నెట్వర్కే ఉంది. వీటిని తెరవాలా వద్దా అని డెసిషన్ తీసుకునే సమయంలో కొన్ని ఊహించని సంఘటనలు జరిగాయి. 2011 జూన్ చివరిలో వాల్ట్ ఏని ఓపెన్ చేశారు. తర్వాత జులై మొదట్లో వాల్ట్ బి తెరవడానికి వచ్చారు. అదే నెల జులై 17న ఈ పిటిషన్ వేసిన సుందరరాజానికి ఉన్నట్టుండి జ్వరం వచ్చి అది హార్ట్ అటాక్ కి దారి తీసి చనిపోయాడు. అక్కడ ఉన్న వాళ్ళంతా అతడు ఒక భయంకరమైన పాపాన్ని చేశాడు, అందుకనే మరణించాడు అని చెప్పారు. కానీ సుందరరాజన్ యొక్క మరణానికి ఎంతకంటే భయంకరమైన రీజన్ ఉంది. అది ముందు ముందు తెలుస్తుంది. ఆ తర్వాత జూలై నుండి ఆగస్టు మధ్య కాలంలో ఇలా అక్కడికి వచ్చిన వాళ్ళందరికీ ఏదో ఒక ప్రమాదం జరుగుతూ వచ్చింది. అక్కడికి వచ్చిన వాళ్ళందరికీ ఏదో తెలియని భయం మొదలైంది. జరగరానిది ఏదో జరగబోతుంది అని భయపడిన రాజు కుటుంబం ప్రధాన పూజారులు వెంటనే అష్టమంగళ దేవ ప్రశ్నం నిర్వహించారు. దేవ ప్రశ్నం అంటే దేవుడి యొక్క అభీష్టాన్ని తెలుసుకోవడానికి చేసే ఒక అత్యంత సంక్లిష్టమైన తాంత్రిక జ్యోతిష్య ప్రక్రియ. ఇలా దేవ ప్రశ్న తర్వాత అక్కడ ఉన్న ప్రధాన జ్యోతిష్కుడు సుప్రీంకోర్టుకి ఒక అఫీషియల్ రిపోర్ట్ ని ఇచ్చాడు. కల్లర ఏను తెరవటం పట్ల స్వామివారు తీవ్రమైన ఆగ్రహంతో ఉన్నారు. కల్లర బీని ముట్టుకోకండి, అది ఒక ఖజానా కాదు, అందులో అత్యంత శక్తివంతమైన శ్రీచక్రం ఉంది, దానికి నాగపాములు కాపలా కాస్తూ ఉన్నాయి. అంతేకాదు బలవంతంగా ఈ తలుపులను తెరిస్తే ఈ భూమిపై జల ప్రళయం వస్తుందని కూడా చెప్పాడు. ఇది విన్న ఆ సుప్రీంకోర్టు వెంటనే ఆ ప్రక్రియను నిలిపివేసింది. కల్లర బీని ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రస్తుతం ముట్టుకోవద్దని ఆదేశించింది. కానీ నా అనుమానం ఏంటంటే ఆ పూజారి కూడా ట్రావెన్కోర్ ట్రస్ట్ కి సంబంధించిన వారే కదా, వాళ్ళెవరికీ దీన్ని తెరవకూడదనే ఉంది. సో ఈ వాల్స్ ని తెరవకూడదు అనే ఉద్దేశంతో కావాలని ఈ విధంగా చెప్పి ఉండొచ్చేమో. పైగా విచిత్రంగా శ్రీచక్రానికి పాములు కాపలా కాయడం ఏంటి, అది తెరిస్తే ప్రళయం రావటం ఏంటి? ఒకవేళ ఈ విషయాలన్నీ నిజాలైనప్పటికీ ఈ దేవ ప్రశ్న ఒక్కటే సరిపోదు. దీనికి మరింత బలమైన కనెక్షన్ ఏదైనా ఒకటి కావాలి. ఇక్కడ ఏదో మనం పూర్తిగా తెలుసుకోలేకపోతున్నామని అనిపించింది. ఏళ్లు గడిచాయి. వాల్ట్ బి అలానే మూసివేయబడి ఉంది. కానీ గుడికి అసలు యజమానులు ఎవరు అన్న దానిపై చట్టపరమైన యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఈ విషయంలో దాగి ఉన్న నిజాన్ని బయటకు తీయడానికి సుప్రీంకోర్టుకి ఒక ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ అవసరపడ్డాడు. 2012లో సీనియర్ అడ్వకేట్ అయిన గోపాల్ సుబ్రహ్మణ్యం గారిని సుప్రీంకోర్టు అమికస్ క్యూరీగా నియమించింది. అమికస్ క్యూరీ అంటే ఆ వ్యక్తి ఎటువైపు వాదించకుండా కేవలం కోర్టుకి ఒక ఫ్రెండ్ లాగా ఉంటూ నిజాన్ని బయటకు తీయడానికి పనిచేస్తాడు. అండ్ సుబ్రహ్మణ్యం గారు ఆ నిజాన్ని బయటపెట్టడానికి ఆ గుడిలోనే 35 రోజులు గడిపారు. అతడు ప్రతి ఒక్కటి మైక్రోస్కోపిక్ లెవెల్లో పరిశోధించాడు. ఆ సమయంలో గుడి లోపల ఒక గోల్డ్ ప్లేటింగ్ మెషిన్ దొరకడంతో కొందరు పనిచేసే వ్యక్తులు వాల్స్ లో ఉన్న అసలైన బంగారాన్ని తీసేసి వాటి స్థానంలో నకిలీ బంగారాన్ని పెడుతున్నారని ఆయన వాదించారు. అతడు చాలా కఠినంగా ఉండే ఆఫీసర్, దేనిని అంత సులభంగా వదిలిపెట్టడు. దీన్ని బట్టి చూస్తే సుందరరాజన్ వేసిన పిటిషన్ కూడా కాసేపు నిజమేనని అనిపిస్తుంది. కానీ ట్రావెన్కోర్ ఫ్యామిలీ వాళ్ళు ఇది కేవలం పాత మెటల్స్ ని రీప్లేటింగ్ చేయడానికి వాడే ఒక సాధారణ మెషిన్ మాత్రమే అని నిరూపించారు. అంతేకాకుండా అతను చేసిన స్ట్రక్చరల్ ఆడిట్ ద్వారా భూగర్భ చిక్కుముడి నిజమేనని తేలింది. ఇది నిజంగానే ఒక సొరంగాల నెట్వర్క్ అని నిరూపించాడు. GH అనే మరో 2 పూర్తిగా దాగి ఉన్న రహస్య భూగర్భ గదులను ఆయన అధికారికంగా డాక్యుమెంట్ చేశాడు. ఆ తరువాత వినోద్ రాయ్ అనే మరో ఫారెన్సిక్ ఆడిటర్ ఈ గుడి లెక్కల ప్రకారం ఉండాల్సిన 769 బంగారు కుండలు మిస్ అయ్యాయని అతను క్లెయిమ్ చేశాడు. ఆ రోజుల్లో వాటి విలువ దాదాపు 186 కోట్ల వరకు ఉంటుంది. కానీ ఇది ఒక లెక్కల్లో తేడా మాత్రమేనని, పాత మలయాళం లిపిని వీళ్ళు సరిగ్గా అర్థం చేసుకోలేదు
ఉన్నదని ట్రావెన్కోర్ ఫ్యామిలీ వాళ్ళు ప్రూవ్ చేశారు. సుప్రీంకోర్టు కూడా దీనిని ఒక ఆడిటింగ్ ఎర్రర్ గా తీర్పునిచ్చింది. ఇలా ఒకటి తర్వాత ఒకటి ఆ రాయల్ ఫ్యామిలీ ఎదుర్కొంటూ వచ్చింది. నాకైతే ఇది ఈ ట్రావెన్కోర్ ఫ్యామిలీ వాళ్ళని ఆ గుడి నుండి, గుడి యొక్క నిధుల నుండి ఎలాగైనా సరే తప్పించాలి అని చేసే పన్నాగంలాగా అనిపించింది. వాల్ట్ బీని వదిలేసి ఆ తర్వాత కనుక్కున్న 2 కొత్త గదులను కూడా అస్సలు ముట్టుకోలేదు. అసలు వీటిని ఎందుకు తెరవకూడదు అని ఒక్క బలమైన రీజన్ కూడా నాకు కనపడలేదు. చూస్తే దేవ ప్రశ్న కూడా నిజమేనని అనిపిస్తూ ఉంది. కానీ ఇక్కడ ఏదీ కూడా సరిగ్గా లేదు. అప్పుడే 2014లో ఒక విచిత్రం జరిగింది. అత్యంత స్ట్రిక్ట్ గా ఉండే ఆడిటర్ సుబ్రహ్మణ్యం 577 పేజీల రిపోర్ట్ ని కోర్టుకి సబ్మిట్ చేశాడు. ఆయన రిపోర్ట్ లో ప్రతి విషయాన్ని ఆధ్యాత్మికంగా, భక్తిపూర్వకంగా రాసి ఉన్నాడు. ఆ గుడిలో ఏదో ఒక గొప్ప శక్తి ఉందని, వాల్ట్ బీని ఓపెన్ చేయడం వలన ప్రమాదమని, ఆ గర్భగుడిలోని విగ్రహానికి ఆ వాల్స్ కి ఏదో సంబంధం ఉంది అని, దీనిని ఇబ్బందికి గురి చేసి మనం పాపం మూట కట్టుకోకూడదని చెప్పాడు. ట్రావెన్కోర్ వాళ్ళు దీన్ని కేవలం దేవుడి ఆస్తిగానే చూస్తున్నారని అతడు మెచ్చుకున్నాడు. ఎంతో భక్తితో ఆధ్యాత్మిక కోణంలో అతడు ఈ రిపోర్ట్ ని రాశాడు. ఈ రిపోర్ట్ అనేది ఒక గ్రౌండ్ బ్రేకింగ్. వాల్ట్ బీని తెరవవద్దు అని కేవలం దేవ ప్రశ్నలో ఒక తాంత్రికుడు చెప్పడమే కాదు, ఈసారి చదువుకున్న ఒక స్ట్రిక్ట్ లాయర్ కూడా చెప్పాడు మరింత గట్టిగా. నేను వెంటనే నమ్మలేదు, ఎందుకంటే ఇతను కేరళ వాడేమో, అందుకనే భక్తి చూపిస్తున్నాడేమో అని డౌట్ వచ్చింది. మరింత డీటెయిలింగ్స్ లోకి వెళ్తే ఇతడు అసలు కేరళకు సంబంధించిన వ్యక్తే కాదు. పుట్టింది బెంగళూరులో, కానీ పెరిగింది, సెటిల్ అయింది మొత్తం ఢిల్లీలోనే. ఒక హార్డ్ కోర్ టెక్నికల్ వ్యక్తి. భగవంతుడి స్పర్శను స్వయంగా చూస్తే ఇలానే ఉంటుందేమో అనే విధంగా అతడు రిపోర్ట్ ని రాశాడు. ఆ నారాయణుడి ఉనికి తెలిసిన క్షణం ఎవరికైనా ఇలానే ఉంటుంది. మరి దైవశక్తి ఉందని కోర్టులో సబ్మిట్ చేయడం, ఇది విన్న తర్వాత ఈ కథలో ఆ గుడిలో ఏదో నిజమైన రహస్యం ఖచ్చితంగా దాగి ఉందని నాకు భావన కలిగింది. ఆ రహస్యం ఏంటో తెలుసుకోవాలని మరింత ఆసక్తి కలిగింది. ఈ విచారణ జరుగుతున్న ఏళ్లు ఆ గుడికి సైనిక దళాలు కాపలాగా ఉన్నాయి. ఆ తర్వాత 2020 జూలై 13న సుప్రీంకోర్టు నుండి ఫైనల్ తీర్పు వచ్చింది. 2011 కేరళ హైకోర్టు వేసిన తీర్పును వారు పూర్తిగా కొట్టివేశారు. 1991లో మహారాజు చనిపోయినంత మాత్రాన గుడిలో రాజు కుటుంబానికి ఉన్న అనుబంధం తెగిపోలేదని సుప్రీంకోర్టు ప్రకటించింది. ట్రావెన్కోర్ రాజు కుటుంబానికి గుడిపై ఉన్న పర్మనెంట్ షెబియత్ హక్కులని చట్టబద్ధంగా గుర్తించింది. స్వామివారి సంపదకు వారే అసలైన సాంప్రదాయ సంరక్షకులని నిర్ధారించింది. షెబియత్ లా అంటే ఒక సీఈఓకి కంపెనీని నడిపించే రోజువారీ నిర్ణయాలు తీసుకునే పూర్తి పవర్ ఉంటుంది. కానీ కంపెనీ డబ్బులని వాళ్ళ సొంతానికి వాడుకునే హక్కు వాళ్ళకి ఉండదు. అలాగే ఇక్కడ అసలైన రాజు, అసలైన ఓనర్ ఆ పద్మనాభ స్వామి. అతడు డైరెక్ట్ గా వాదించడు కాబట్టి అతని తరపున, ఆ గుడి తరపున రక్షణ బాధ్యతను తీసుకున్న వాళ్ళని షెబియత్లు అని అంటారు. గుడి రోజువారీ వ్యవహారాలు చూసుకోవడానికి ఒక కొత్త అడ్మినిస్ట్రేటివ్ కమిటీని ఏర్పాటు చేయాలని కోర్టు ఆదేశించింది. అందులో రాజు కుటుంబానికి విశేషమైన అధికారాలు ఉంటాయని కూడా చెప్పింది. మరి అందరినీ భయపెడుతూ ఉన్న వాల్ట్ బీ సంగతేంటి? దాన్ని తెరవాలా వద్దా అనే నిర్ణయాన్ని సుప్రీంకోర్టు పూర్తిగా ఈ కమిటీకి మరియు రాజు కుటుంబానికే వదిలేసింది. రాజు కుటుంబం ఎలాగో ఈ వాల్ట్ ని తెరవనివ్వదు. సో ఈ మిస్టరీ ఇంతటితో అయిపోతుంది. ఆ వాల్ట్ లో ఏముంటుంది అని అందరిలాగే ఆలోచించాను. కానీ వాస్తవం ఏంటంటే జస్ట్ ఒక రిపోర్ట్ ను చూసి అంత పెద్ద సంపదను ముట్టుకోకుండా కోర్టు వదిలేసిందా? 1876 ద ఇండియన్ ట్రెజర్ ట్రోవ్ యాక్ట్ అని ఒకటి ఉంది. అసలు ఒక నిధి దొరికితే దాన్ని ఖచ్చితంగా గవర్నమెంట్ అధీనంలోకి తీసుకుంటుంది. కానీ ఈ విషయంలో ఎందుకని వదిలేసింది? వాల్ట్ బీని తెరవకూడదు అని చెప్పారు కాబట్టి దానిని పక్కన పెడదాం. కానీ వాల్ట్ ఏని ఇది వరకే తెరిచారు కదా, దాన్ని ఎందుకని వదిలేశారు? ఈ కథలో ఏదో మిస్ అవుతుంది. దేవ ప్రశ్నలో ఏవేవో చెప్పారు. లాయర్ ని చూస్తే అందులో దైవశక్తి నిజంగానే ఉందని చెప్పాడు. కోర్టు చూస్తే దీనిని వదిలేయండి అని చెప్తుంది. ట్రావెన్కోర్ వాళ్ళకి దీనిపై పూర్తి హక్కు ఉన్నప్పటికీ దీనిని కేవలం రక్షిస్తూ ఉన్నారు. దేనికోసం? సరే, ఏదో మతపరమైన విలువలని గౌరవించడానికి కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది అని అనుకుందాం. మరైతే బ్రిటిష్ వాళ్ళ సంగతి ఏంటి? బ్రిటిష్ వాళ్ళు అత్యంత క్రూరమైన వాళ్ళు, సంపద కోసం దాహంతో ఉన్నవాళ్ళు. మన దేశం నుండి $1 ట్రిలియన్ సంపదను దోచుకునేటప్పుడు ఈ సంపద వాళ్ళకి కనిపించలేదా అనే విషయం గురించి వెతుకుతూ ఉండగా ఒక విషయం తెలిసింది. అదేంటంటే 1933లో ఎమిలీ గిల్క్రిస్ట్ హ్యాచ్ అనే ఒక బ్రిటిష్ రైటర్ రాసిన ఒక గైడ్ బుక్ లో ఈ నేలమాలిగలని దోచుకోవడానికి కొందరు ప్రయత్నించారు అని రాసి ఉంది. అదే సమయంలో అక్కడికి వందలాది పాములు వచ్చాయని కూడా ఉంది. మరికొందరు ఇదే విషయాన్ని బ్రిటిష్ వాళ్ళు దోచుకోవడానికి ప్రయత్నించారు అని రాసి ఉన్నారు. ఎమిలీ గిల్క్రిస్ట్ తన భర్తతో కలిసి కేరళలో 20 ఏళ్లు గడిపారు. ఆ ప్రాంతంలో లోకల్ పీపుల్ ఏదైతే మాట్లాడుకుంటారో ఆ విషయాలని తను మెన్షన్ చేసి ఉంది. కానీ వాళ్ళు రాసింది హిస్టరీ బుక్ ని కాదు, అక్కడికి వచ్చే విజిటర్స్ కి ఒక ట్రావెల్ గైడ్ బుక్ ని రాశారు. కాస్త బాగా గమనిస్తే ఇదే కథని రకరకాలుగా ఇంటర్నెట్ లో పాపులర్ చేసి ఉన్నారు. అప్పుడే నాకు అర్థమైంది ఈ నేలమాలిగల గురించి తెలుసుకోవడం అనేది సవాలుతో కూడిన పని అని.
సో ఇక్కడ బ్రిటిష్ వాళ్ళు ఈ సంపదని దోచుకోలేదు. ఈ విషయం నాలో మరింత ఆసక్తిని కలిగించింది. వాళ్ళు ఎందుకని దోచుకోలేదు? ఇంటర్నెట్ లో వచ్చే కథలు అవి నిజమైన అబద్ధాలు అయినా ప్రతి ఒక్క కథలో కామన్ గా కనిపించే ఒకే ఒక పదం సర్పాలు. అసలు సర్పాలు అక్కడ ఎందుకున్నాయి? ఆల్రెడీ తెరవకూడదు అని చెప్పిన ఆ నేలమాలిగలు లాక్ చేసే ఉన్నారు కదా. ఒక పక్క ట్రావెన్కోర్ వాళ్ళు దీన్ని శాశ్వతంగా మూసివేశారు. మరోపక్క ఇందులో సర్పాలు ఉన్నాయని ప్రతి ఒక్కళ్ళు చెబుతున్నారు. మరోపక్క అంతులేని ఇంటర్నెట్ థియరీలు. అసలు నిజాన్ని కనిపెట్టాలంటే మనం గతంలోకి వెళ్లాల్సిందే. అసలు అక్కడ నిజానికి ఏం జరిగిందో స్పష్టంగా తెలిస్తే తప్ప ఈ పజిల్ ని సాల్వ్ చేయడం అసాధ్యం. నేను 1700 కాలం నాటికి వెళ్ళాను. అప్పుడు ట్రావెన్కోర్ ని పరిపాలిస్తూ ఉన్న రాజు పేరు ధర్మరాజు. ఆ కాలంలో అత్యంత క్రూరమైన ఆక్రమణదారుడు టిప్పు సుల్తాన్ తన మార్గంలో ఉన్న ప్రతి గుడిని ధ్వంసం చేస్తూ లూటీ చేస్తూ దక్షిణ భారతదేశం వైపు దూసుకు వస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఇంటర్నెట్ లో ఒక పాపులర్ థియరీ ఉంది. ఆ రాజులు తమ బంగారాన్ని టిప్పు సుల్తాన్ కంటపడకుండా దాచిపెట్టడానికే హడావిడిగా ఈ నేలమాలిగలని తవ్వారని. కానీ ఇది నిజం కాదు. ఆ నేలమాలిగలని టిప్పు సుల్తాన్ నుండి బంగారాన్ని దాచడానికి కట్టలేదు. టిప్పు సుల్తాన్ దాడి చేసినప్పుడు ధర్మరాజు ఆ వాల్టీని తెరిచాడు. అందులో ఉన్న అపారమైన సంపదను బయటకు తీసి నెడుంకొట్ట అని ఒక అతిపెద్దదైన శత్రువులు చొరబడలేని కోట గోడను నిర్మించాడు. ఆ గోడ టిప్పు సుల్తాన్ సైన్యాన్ని విజయవంతంగా అడ్డుకుంది. కానీ ధర్మరాజు ఆ ధనాన్ని స్వామివారి నుండి కేవలం అప్పుగా తీసుకున్నాడు అని మనలో ఎంతమందికి తెలుసు? రాజ్య సుభిక్షం కోసం తీసుకుని ఆ తర్వాత తాను తీసుకున్న ప్రతి పైసాను ఒక లెక్క ప్రకారం రాసి యుద్ధం ముగిశాక వడ్డీతో సహా తిరిగి గుడికి చెల్లించారు. ఈ నిజాయితీ వల్లే 100 ఏళ్లుగా ఆ నిధి సురక్షితంగా ఉంది. ఈ విషయం స్పష్టంగా ఆ గుడికి సంబంధించిన మతిలకం రికార్డ్స్ లో ఉన్నాయి. అంతేకాదు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ హిస్టారియన్ రీసెర్చర్లు అయిన ఎంజిఎస్ నారాయణన్ మరియు డాక్టర్ ఆర్ నాగస్వామి ఇదే విషయాన్ని చాలా సార్లు అప్రూవ్ చేసి ఉన్నారు. దీనితో పాటు పద్మవిభూషణ్ అవార్డు తీసుకున్న శ్రీధర్ మీనన్ రాసిన ఏ సర్వే ఆఫ్ కేరళ హిస్టరీ పుస్తకంలో ధర్మరాజు యొక్క పరిపాలన గురించి, టిప్పు సుల్తాన్ తో జరిగిన యుద్ధం గురించి చాలా క్లియర్ గా ఉంటుంది. ఆఖరికి ట్రావెన్కోర్ స్టేట్ మాన్యువల్ లో కూడా ఇదే విషయం ఉంటుంది. సో ధర్మరాజు అత్యవసర పరిస్థితుల్లో వాల్ట్ ఏని తెరిచాడు. ఆ వాల్ట్ అప్పటికే అక్కడే ఉంది, సంపదతో నిండి ఉంది. అయినా ధర్మరాజు ఒక రాజై ఉండి తనకు సంబంధించిన నిధి నుండి ఎందుకని అప్పుగా తీసుకోవాల్సి వచ్చింది? దీనికి కారణం వాళ్ళ పూర్వీకులు చేసిన త్రిప్పటి దానం. దీని గురించి మీరు వినే ఉంటారు, కానీ ఇది మీరు అనుకున్నది అస్సలు కాదు. నేను వాళ్ళ వంశవృక్షాన్ని కొన్నేళ్లు వెనక్కి తీసుకువెళ్లి చూశాను. అంటే ట్రావెన్కోర్ సామ్రాజ్య స్థాపకుడైన అణిగం తిరునాల్ మార్తాండవర్మ కాలానికి వెళ్ళాను. ఇతడు ఈ ట్రావెన్కోర్ సామ్రాజ్యంలో ఉన్న అత్యంత తెలివైన ముందు చూపు ఉన్న రాజు. ఇతడు పరిపాలిస్తూ ఉన్న సమయంలో ఆ గుడికి సంబంధించిన, ఆ రాజ్యానికి సంబంధించిన ఎన్నో సమస్యలని వేర్లతో సహా పెక్కలించి వేశాడు. ఇతడు అత్యంత ఉగ్రమైన పరాక్రమవంతుడు. అలాగే పద్మనాభుడికి అత్యంత గొప్ప భక్తుడు కూడా. 1729లో అతడు వేనాడ్ రాజ్యం యొక్క సింహాసనాన్ని అధిష్ఠించాడు. ఆ తర్వాత అతడు తన రాజ్యాన్ని విస్తరిస్తూ వేనాడ్ రాజ్యానికి ట్రావెన్కోర్ గా నామకరణం చేశాడు. ఇతడికి 3 అతిపెద్ద సమస్యలు ఉండేవి. మొట్టమొదటిది తన సొంత రాజ్యంలో ఉన్న ఇంటర్నల్ మాఫియా. దీని పేరే ఎట్టర యోగం. ఎట్టర అంటే 8.5, యోగం అంటే ఒక కౌన్సిల్ అని అర్థం. ఆ గుడిని, నేలమాలిగలని రక్షించడానికి 8 మంది బ్రాహ్మణులకి ఒక్కొక్కరికి ఒక్కో ఓటు ఉంటుంది. అంటే ఆ రాజ్యాన్ని పాలించే రాజుకు మాత్రం 6వ ఓటు మాత్రమే ఉంటుంది. భవిష్యత్తులో ఏ రాజు కూడా అత్యాశ కలిగి ఈ సంపద మొత్తాన్ని దోచుకోకుండా ఉండేందుకు తయారు చేసిన ఒక పాలసీ. రాజుకి ఆ 6వ ఓటు కూడా ఎందుకు అంటే, ఆ 6వ ఓటు కూడా లేకపోతే నిధిని, సంపదలని రక్షించడానికి ముందుకు రాడు కాబట్టి. ఈ ఎట్టరి యోగంలో ఉన్న 8 మంది బ్రాహ్మణులు వాళ్ళకంటూ ఒక సొంత సైన్యాన్ని తయారు చేసుకున్నారు. ఆ 8 మంది సైన్యాధిపతులే ఎట్టువీటిల్ పిల్లమారులు. ఈ ఎట్టరి యోగంలో ఉన్న బ్రాహ్మణులు, వాళ్ళకి సైన్యాధిపతులుగా ఉన్న పిల్లమారులు వాళ్ళకున్న పవర్ ని వాడుకొని ప్రతి ఒక్కళ్ళపై దౌర్జన్యాలు చేస్తూ ఉండేవారు. ఆఖరికి ఈ రాజ్యానికి ఏ రాజు గద్దె ఎక్కాలి, ఏ రాజు దిగాలి అన్నది కూడా వీళ్ళే డిసైడ్ చేసేవాళ్ళు. ఎదురు తిరిగితే ఆ రాజు కుటుంబీకులని అంతం చేసేవారు. మీకు విషయం చెప్పాలి, అప్పటి రాజ్యంలో మరుమ్మక్కతాయం అనే ఒక చట్టం అమల్లో ఉండేది. ఈ చట్టం ప్రకారం ఒక రాజు చనిపోతే తన సొంత కొడుకులు కాకుండా ఆ రాజు యొక్క మేనల్లుడు మాత్రమే తదుపరి రాజు అవ్వాలి. అప్పటి రాజు పేరు రామవర్మ. అతడి మేనల్లుడే ఈ మార్తాండవర్మ. కానీ రామవర్మ యొక్క సొంత కొడుకులైన పప్పు తంపి, రామన్ తంపి ఇద్దరు సింహాసనం కోసం ఆశపడ్డారు. వీళ్ళు అసమర్థులు, వ్యసనపరులు. ఎట్టరి యోగానికి, ఎట్టువీటి పిల్లమారలకి కావాల్సింది కూడా ఇదే. చట్టాన్ని పక్కన పెట్టి ఈ అసమర్థ
అసమర్థులైన తంపి బ్రదర్స్ ని రాజులని చేస్తే తెర వెనుక నుండి రాజ్యాన్ని గుడిని తామే శాసించొచ్చని వాళ్ళ ప్లాన్. అందుకే కాబోయే వారసుడైన మార్తాండవర్మని చంపాలని చూశారు. మార్తాండవర్మ యువరాజుగా ఉన్నప్పుడు వీళ్ళ నుండి తప్పించుకోవడానికి అడవుల్లో దాక్కుంటూ జీవించాడు. ఈ విషయం ఏ హిస్టరీ ఆఫ్ ట్రావెన్కోర్ పుస్తకంలో మార్తాండవర్మ ఒక బెచ్చగాడిలా పిచ్చివాడిలా మారువేషాలు వేసుకుని ఎవరెవరి ఇళ్లల్లో ఏ ఏ అడవుల్లో దాక్కున్నాడో తేదీలతో సహా రికార్డ్ చేయబడి ఉంది. తిరువనంతపురం దగ్గర నెయ్యటింకర అనే ఒక ప్రాంతంలో శ్రీకృష్ణుడి గుడి ఉంది. శత్రువులు తరుముకొస్తూ ఉన్నప్పుడు శ్రీకృష్ణుడు ఒక బాలుడి రూపంలో వచ్చి మార్తాండవర్మను ఒక చెట్టు తొర్రల్లో దాచి ప్రాణాలని కాపాడాడని చరిత్ర ఉంది. ఈ చెట్టు శిథిలాలను ఈ రోజుకి కేరళ స్టేట్ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ ఒక చారిత్రక స్మారకంగా సంరక్షిస్తూ ఉంది. ఇది అతడు ప్రాణభయంతో పారిపోయాడు అనడానికి ప్రత్యక్ష భౌతిక ఆధారం. అలా అతడికి 24 ఏళ్ల వయసు వచ్చేసరికి అన్యాయంగా ఆ తంపి అన్నదమ్ముళ్ళకి పట్టాభిషేకం చేసే సమయంలో మార్తాండవర్మ పెద్ద సైన్యంతో నేరుగా రాజధాని పద్మనాభపురం కోటలోకి ప్రవేశించి నేనే చట్టబద్ధమైన రాజుని అని ప్రకటించుకొని సింహాసనాన్ని బలవంతంగా ఆక్రమించాడు. ఎదురు తిరిగిన తంపి బ్రదర్స్ ఇద్దరిని ఏమాత్రం కనికరం లేకుండా తన సొంత చేతులతో నరికి చంపాడు. ఆ తర్వాత ఎట్టువీటిల్ పిల్లమార్ల నాయకులను బంధించి నడి రోడ్డు మీద ఉరితీసి ఆ ఆస్తులని జప్తు చేసి వాళ్ళ కుటుంబంలోని ఆడవాళ్ళని దేశం దాటించేశాడు. ఇది చాలా క్రూరమైన చరిత్ర, కానీ ఇదే నిజం. అలా మార్తాండవర్మ రాజు అవగానే మొట్టమొదటిగా ఎట్టర్ యోగం అనేది అంతమైంది. రెండవ సమస్య, పొరుగు రాజ్యాలు ఫారెన్ పవర్స్ తో కలిసి పనిచేస్తూ ఉండటం. వీళ్ళని ఒక్కొక్కరిగా అంతం చేస్తూ అన్ని రాజ్యాలని సొంతం చేసుకుని అతిపెద్ద ట్రావెన్కోర్ గా తయారు చేశాడు. మూడవది ది ఫారెన్ సూపర్ పవర్. ఇదే అతడికి అత్యంత పెద్ద ఛాలెంజ్. అప్పట్లో గ్లోబల్ స్పైస్ ట్రేడ్ లో మోనోపోలీగా ఉన్నది డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ, ఎస్పెషల్లీ మిరియాల వ్యాపారంలో. డచ్ వాళ్ళు ఏదో అలా వచ్చి బంగారాన్ని ఇచ్చి మిరియాలని కొనుక్కొని వెళ్లారు అని అనుకోకండి. ఇక్కడ ఎన్నో చీకటి కోణాలే ఉన్నాయి. ఈ డచ్ వాళ్ళు మార్తాండవర్మ ఎదుగుదలని చూస్తూ ఉన్నారు. డచ్ గవర్నర్ అయిన గుస్తాఫ్ విలమ్ వానిమాఫ్ ట్రావెన్కోర్ మీదకు దండయాత్ర చేస్తానని వార్నింగ్ ఇచ్చాడు. అప్పుడు మార్తాండవర్మ అలాగే కానివ్వు, నువ్వు చేస్తే నేను యూరోప్ మొత్తాన్ని దండయాత్ర చేస్తాను అని చెప్పాడు. ఇదే 1741 ద బ్యాటిల్ ఆఫ్ కొలాచల్. మార్తాండవర్మ అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపించాడు. డచ్ నేవల్ ఫోర్సులని ల్యాండ్ ఫోర్సులని చిన్న భిన్నం చేసి మట్టిలో కలిపి ఓచకోత కోశాడు. ఆసియా ఖండంలోనే యూరోపియన్ల నేవల్ పవర్ ని ఓడించడం అదే మొట్టమొదటిసారి. మరైతే బ్రిటిష్ వాళ్ళు ఎక్కడ? ఇక్కడ జరిగే టైం లైన్ మొత్తం మీకు క్లియర్ గా అర్థం అవ్వడానికి నేను మీకు ఒక చిన్న టేబుల్ ని చూపిస్తాను. జాగ్రత్తగా చూడండి. 1498 పోర్చుగీస్ కేరళకి వచ్చింది. మార్తాండవర్మ పుట్టిన 200 ఏళ్లకి ముందు 1600 బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఫామ్ అయింది. 1605 డచ్ వాళ్ళు ఇండియాకి వచ్చారు. 1684 బ్రిటిష్ వాళ్ళు కేరళలో స్థావరం ఏర్పరచుకున్నారు. 1705 మార్తాండవర్మ పుట్టాడు. 1729 నుండి 1758 వరకు మార్తాండవర్మ పాలించాడు. ఈ మధ్య కాలంలో 1741లో బ్యాటిల్ ఆఫ్ కొలాచల్ జరిగింది. అప్పటికే బ్రిటిష్ వాళ్ళు ఇదంతా చూస్తూ ఉన్నారు. ఆ తర్వాత 1750లో త్రిప్పడి దానం చేశాడు. ఇది గుర్తుపెట్టుకోండి. 1757లో బ్రిటిష్ వాళ్ళు బెంగాల్ ని ఓడించి ఇండియాలో ఫుల్ డామినేషన్ ని సాధించారు. జస్ట్ మార్తాండవర్మ చనిపోయే ఒక్క సంవత్సరం ముందు అన్నమాట. మార్తాండవర్మ డచ్ ని ఓడిస్తూ ఉన్న సమయంలో బ్రిటిష్ వాళ్ళతో ఒక స్ట్రాటజిక్ ఫ్రెండ్లీ రిలేషన్షిప్ ని మెయింటైన్ చేశాడు. వాళ్ళ దగ్గర మోడర్న్ గన్స్ ని, గన్ పౌడర్ ని, ఫిరంగులని కొన్నాడు డచ్ ని ఓడించడానికి. బ్రిటిష్ వాళ్ళు చాలా డేంజరస్ అని మార్తాండవర్మకి తెలుసు. వాళ్ళు ఎప్పుడు డైరెక్ట్ గా యుద్ధం చేయరు. వాళ్ళు ఎప్పుడు మైండ్ తో రూల్స్ తో గేమ్ ఆడి నిన్ను ఓడించి నిన్ను బానిసగా చేసుకుంటారు. అచ్చం మహాభారతంలో ఉన్న శకునిలాగా. అందుకే భవిష్యత్తులో ఎప్పుడైనా సరే వాళ్ళు తోక జాడించినా ఎటువంటి సమస్య రాకూడదని వాళ్ళు పెట్టే ఎటువంటి రూల్స్ నైనా బద్దలు కొట్టే ఒక మార్గాన్ని కనుక్కొని ప్రయోగించాడు. అదే 1750 త్రిప్పడి దానం. బ్రిటిష్ వాళ్ళు భవిష్యత్తులో గుడిపైకి వస్తారని అతనికి తెలుసు. అందుకే అంతా భగవంతుడికి అర్పించి తనతో పాటు ఇకపై రాబోయే ఏ రాజైనా సరే రాజు కాదని కేవలం పద్మనాభ స్వామి దాసులమని లీగల్ గా ప్రకటించాడు. అందుకే ఇప్పటి వరకు అతడి వారసులైన ట్రావెన్కోర్ రాజు కుటుంబం పద్మనాభ దాసులమని ఆ హక్కుల కోసం పోరాడుతూ ఉన్నారు. ఇది అన్ని వైపుల ఉన్న సమస్యలకి దారిని మూసేసి ఒక మాస్టర్ మూవ్. బ్రిటిష్ వాళ్ళకి అప్పటికే పన్నులు చెల్లిస్తూ ఉన్నారు. ఒకవేళ రాజుని ఓడించినా లీగల్ గా ఏ ఆస్తిని ముట్టుకోలేరు. ఒకవేళ ఇల్లీగల్ గా దౌర్జన్యంగా సంపదని దోచుకోవాలని వస్తే మొత్తం ప్రజలు తిరుగుబాటు చేస్తారు. ఎందుకంటే ఆ రాజ్యం మొత్తం పద్మనాభుడి భక్తులే. ఆయన కోసం ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నవాళ్ళు. ఇలా యుద్ధం చేయడం వలన అనవసరమైన ప్రాణ నష్టం కలగడమే కాదు, వాళ్లకు ఉన్న సైనిక బలం తగ్గుతుంది. వచ్చే పన్నులు ఆగిపోతాయి. అదేదో ఆ సంపద మొత్తాన్ని పన్నుల పేరు మీదే పూర్తిగా వసూలు చేద్దామని మార్తాండవర్మ
వర్మ పెట్టిన ఈ లీగల్ పాలసీని అడ్డుకోలేక బ్రిటిషర్లు ఆ నిధిని ముట్టుకోలేదు. ఇది మార్తాండ వర్మ మాస్టర్ చెక్మేట్. సో త్రిప్పటి దానం అనేది భక్తితో పాటు ఒక పొలిటికల్ స్ట్రాటజీ. దీన్ని విన్న తర్వాత మార్తాండ వర్మ గురించి నాకు చాలా ఆసక్తి కలిగింది. అతడి గురించి చదువుతూ ఉన్నప్పుడు ఈ వాల్స్ కి సంబంధించిన కొన్ని నిజాలు నాకు తెలిసాయి. బహుశా వాటిలో మనకేదైనా రహస్యాలు దొరుకుతాయేమో. మార్తాండ వర్మ ఎన్నో రాజ్యాలని గెలిచి ఎంతో సంపదని సృష్టించాడు. అండ్ అతను లేకముందు ఆ రాజ్యంలోని రైతులు ఆ మసాలా దినుసులు డైరెక్ట్ గా ఫారెన్ వాళ్ళకి అమ్మేవాళ్ళు. కానీ మార్తాండ వర్మ దీన్ని పూర్తిగా మార్చేశాడు. మొత్తం ఈ రాజ్యానికే అమ్మే విధంగా చేసి దానిని ఫారెన్ వాళ్ళకి 300% నుండి 400% ఎక్కువ మార్జిన్ కి అమ్మేవాడు. అలా మరింత భారీ సంపద ఏర్పడింది. దీనితో పాటు ప్రజలు ఇచ్చే కానుకలు, ట్యాక్సులు అన్నీ కలిపి రాజ్యానికి ఎంత కావాలో అంత ఉంచుకుని మిగిలినది ఆ వాల్స్ లోకి చేరవేసేవాడు. ఇక్కడ నాకు మరో విషయం తెలిసింది. మార్తాండ వర్మ అసలు ఈ వాల్ట్లని నిర్మించలేదు. నాకు దొరికిన కొన్ని ఆధారాలు ఇవే. మనం ఎట్టరి యోగం గురించి చెప్పుకున్నాం కదా. అసలు ఈ ఎట్టరి యోగం మొదలైందే ఆ నేలమాలిగల సంపదని రక్షించడానికి. మరి ఆ ఎట్టరి యోగం అసలు ఎప్పుడు మొదలైందో చూస్తే అది వేనాడ్ సామ్రాజ్యంలో మొదటి దశల్లో ఉద్భవించింది. అంటే మార్తాండ వర్మకే కాదు, అంతకు పూర్వం ఉన్న రాజుల కంటే ముందు నుండే ఉంది. ఈ విషయం డాక్టర్ నాగస్వామి అనే ఆర్కియాలజిస్టు మతిలకం రికార్డ్స్ ని డీకోడ్ చేసి నిరూపించాడు. అంతేకాదు పద్మనాభ గుడికి కొద్ది దూరంలో ఉన్న మిత్రానందపురం ఆలయంలో దొరికిన పురాతన రాగి శాసనాల్లో కూడా దీని గురించి ఉంది. 12వ 13వ శతాబ్దపు ఈ శాసనాల్లో గుడి ఆస్తులు మరియు భూములు నిర్వహించడానికి ఒక సభకు పూర్తి అధికారాలు ఇస్తున్నట్టుగా వేనాడ్ రాజులు వేయించిన శాసనాలు లభ్యమయ్యాయి. ఆ సభే ఎట్టర యోగం. సో ఈ నేలమాలిగలు మార్తాండ వర్మ కంటే ముందు నుండే ఉన్నాయి. ఇట్ ఈస్ కన్ఫర్మ్డ్. మనం ఇప్పుడు మరొక అడుగుని ముందుకు వేశాం. ఇక్కడ నాకు మరొక అద్భుతమైన విషయం కనిపించింది. అదేంటంటే ట్రావెన్కోర్ అనే పదం వింటూ ఉన్న ప్రతిసారి ఇదేదో ఇంగ్లీష్ పదంలా అనిపిస్తూ ఉంది. అండ్ అనిపించడం కాదు, అది నిజమే. ఇది కేవలం బ్రిటిష్ వాళ్ళు వాళ్ళకి నోరు తిరగని పక్షంలో వాళ్ళు పలికిన పదం మాత్రమే. దీని అసలు పేరు తిరువాలంకోడ్. కాలక్రమేణా ఇది తిరువితాంకూర్ గా మారింది. దాన్నే బ్రిటిష్ వాళ్ళు ట్రావెన్కోర్ గా మార్చారు. కానీ ఈ రాజ్యానికి ఆ పేరు ఎందుకు పెట్టారో తెలుసా? మనం ఇందాక చర్చించుకున్నట్టు మార్తాండ వర్మ సింహాసనం కోసం పోరాడుతున్నప్పుడు ఎట్టర యోగం మరియు తంపి సోదరుల నుండి ప్రాణహాని తప్పించుకోవడానికి ఈ తిరువితాంకోడ్ ప్రాంతంలోనే ఎక్కువ కాలం తలదాచుకున్నాడు. అతడు రాజు అయ్యాక అతడు ప్రాణాలతో బయటపడడానికి సహకరించిన ఆ ప్రాంతం పేరునే తన సామ్రాజ్యానికి పెట్టుకున్నాడు. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఒక రాజ్యానికి లేదా ఒక ప్రదేశానికి పేరు రావటం అనేది ఊరికేనే జరగదు. ఆ పేర్లు వెనక ఏదో ఒక విశేషం ఖచ్చితంగా ఉంటుంది. అండ్ తిరువాలంకోడ్ అంటే లక్ష్మీదేవి నివాసం ఉన్న స్థలం అని అర్థం. ఇంతవరకు వచ్చిన నాకు ఆ వాల్ట్ బి గురించి ఒక నిజం తెలిసింది. ఎట్టరి యోగం ఉన్నంత వరకు ఏ రాజు దానిని తాకిందీ లేదు. కానీ మార్తాండ వర్మ దీనిని అంతం చేసిన తర్వాత బయట వాళ్ళ నుండి రక్షణ కల్పించడానికి ఈ గుడిని 1730 టైంలో సిస్టమాటిక్ గా పాత చెక్క కన్స్ట్రక్షన్ ని తీసేసి పెద్ద పెద్ద గ్రానైట్లు, హెవీ మెటల్స్ తో రీప్లేస్ చేశాడు అని మతిలకం రికార్డ్స్ లో ఉన్నాయి. అతడు ఏ పని వాళ్ళకి ఎంత పే చేశాడు అన్న విషయాలు అందులో ఉన్నాయి. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు మార్తాండ వర్మ ఈ వాల్స్ లకి ఎక్స్ట్రా సెక్యూరిటీని యాడ్ చేశాడు అని. ఇప్పుడు చూసిన ఆ పెద్ద పెద్ద తలుపులు, తాళాలు, గ్రానైట్ శిలలన్నీ ఆ మార్తాండ వర్మ వేసినవే. సెక్యూరిటీని మరింత పటిష్టం చేశాడు. మరియు సెక్యూరిటీ అంటే కేవలం తలుపులని యాడ్ చేయడమే కాదు. ఆ వాల్ట్ బి లోపల ఉన్న అసలైన గదికి ఒక యక్షిని తల ఉంది. నిజానికి ఒక యక్షిని బొమ్మని ఏ కారణం లేకుండా అక్కడ ఊరికే అలా పెట్టరు. మనం ఆర్బిఐ ద్వారం దగ్గర చూస్తే కూడా యక్షిణీలు కనిపిస్తూ ఉంటారు. ఇది ఒక పెద్ద సబ్జెక్ట్. ఈసారి ఎప్పుడైనా దీనిని డిస్కస్ చేద్దాం. కానీ నాకొక అనుమానం కలిగింది. అసలు ఈ వాల్ట్ బిలో ఉన్నది బంగారమే కాదు అని చెప్తున్నారు కదా. మేబీ ఇందులో ఉన్నది ఆ యక్షిణి ఏమో. ఈ ట్రావెన్కోర్ లో ఒకప్పటి ప్రిన్సెస్ అయిన అశ్వతి తిరునాల్ గౌరీ లక్ష్మీబాయి 1995లో ఒక బుక్ రిలీజ్ చేసింది. దాని పేరు శ్రీ పద్మనాభ స్వామి టెంపుల్. అందులో తను క్లియర్ గా మెన్షన్ చేసి ఉంది అక్కడ ఆ యక్షిణి వాస్తవంగా ఉంది అని. అండ్ ఆ యక్షిణి పేరే కంజిరొట్టు యక్షి. దీనికోసం నేను చరిత్రని మార్తాండవర్మ కంటే ముందు ఉన్న తరానికి, అంటే ప్రాచీన వేనాడ్ రాజుల కాలానికి వెళ్లి చూశాను. ఇక్కడ నాకు మొట్టమొదటిగా అర్థమైన విషయం ఏంటంటే అసలు ఆ ఎట్టర యోగాన్ని మొదలు పెట్టడానికి ప్రాచీన వేనాడ్ రాజులే సహకరించారు. ఆ కాలంలో బ్రాహ్మణులని చంపడం అనేది ఒక ఘోరాతి ఘోరమైన పాపమని ప్రతి రాజు నమ్మేవాడు. అందుకే ఇతర రాజ్యాల నుండి ఆ సంపదని, రాజ్యాన్ని కాపాడడానికి వేనాడ్ రాజులు ఆ సంపద మొత్తాన్ని ఎట్టర యోగంలో ఉన్న బ్రాహ్మణులకి రాసి ఇచ్చాడు. అప్పుడు ఒకవేళ రాజు
రాజు ఓడిపోయినా సరే ఆ సంపదని ముట్టుకోవడం కుదరదు. కాలక్రమేణా అదే ఒక అత్యాశగా మారి వాళ్ళే ఒక మాఫియాగా మారి మొత్తాన్ని కంట్రోల్ చేశారు. ఈ వేనాడు కాలంలోనే ఈ యక్షిణి కథ మొదలైంది. ఆవిడ పేరు చిరుదేవి. అత్యంత సౌందర్యవతి, ఒక డాన్సర్ కూడా. ఆవిడ పల్లకిని మోసే వ్యక్తులలో ఒకరైన కుంజురామన్ని తను మోహిస్తుంది. అతడికి ఇదివరకే పెళ్ళయి ఉంటుంది. అందుకే చిరుదేవిని తిరస్కరిస్తాడు. దానితో పగబట్టిన చిరుదేవి కుంజురామన్ భార్యని చంపించేస్తుంది. దీనికి ప్రతీకారంగా చిరుదేవిని యాక్సెప్ట్ చేసినట్టు నటించి ఇంట్లోకి తీసుకువెళ్లి పడక గదిలో తన గొంతు నొక్కి చంపేస్తాడు. అత్యంత విపరీతమైన క్రోధముతో కామముతో మరణించిన చిరుదేవి ఒక భయంకరమైన యక్షినిగా మారుతుంది. నేను ఈ కథని చదివినప్పుడు ఇదే కథని కొద్దిగా మోడిఫై చేసి చంద్రముఖి మూవీలో పెట్టారు అని అనిపించింది. కానీ ఇక్కడ యక్షిని అంటే ఒక రకమైన అతీత శక్తులు కలిగి దేవతలకి రాక్షసులకి మనుషులకి మధ్యలో ఉండే ఒక జాతి. వీళ్ళల్లో కూడా ఎన్నో రకాలు ఉంటారు. వీళ్ళు ప్రత్యక్షంగా కొన్నిసార్లు కనిపిస్తారు కూడా. ఈ యక్షులు యక్షిణీలు ఈనాటికి వాళ్ళ ఉనికిని చాటుకుంటూ ఉంటారు. అలా ఒక పగబట్టిన పిశాచిలా ఆ ఊరిలోని ఎందరో మనుషులని చంపి తన రక్తదాహాన్ని తీర్చుకుంటూ ఉండేది. చివరికి కుంజురామన్ కోసం వస్తూ ఉంది. ఈ చిరుదేవి యొక్క అన్నయ్య గారి పేరు గోవిందన్. తను ఒక గొప్ప బలరాముడి ఉపాసకుడు. ఈ యక్షిని గురించి తెలుసుకున్న వెంటనే ఇది తన చెల్లె అని కనుక్కున్నాడు. కుంజురామన్ అనే వ్యక్తి ఈ గోవిందన్ కి ఒక మిత్రుడు కూడా. సో అతన్ని రక్షించడానికి ఈ యక్షినిని తాత్కాలికంగా బంధించి ఒక ఒప్పందం చేసుకుంటాడు. నువ్వు కోరుకున్న కుంజురామంతో నీకు మిగిలి ఉన్న కోరికలని తీర్చుకోవడానికి నేను నీకు అనుమతిని ఇస్తున్నాను. కానీ ఇది కేవలం 1 సంవత్సరం వరకు మాత్రమే. ఆ తర్వాత నువ్వు అతన్ని వదిలేయాలి. నువ్వు ఒక గుడిలో ఒక దేవతగా ప్రాణ ప్రతిష్టకి ఒప్పుకోవాలి. నిన్ను సేవించిన వాళ్ళని రక్షించాలి. నీలో ఉన్న చెడు శక్తులు పూర్తిగా శాంతించిన తర్వాత ఆ గుడిని ధ్వంసం చేయడం జరుగుతుంది అని చెప్పాడు. ఆ తర్వాత తను మోక్ష ప్రాప్తికై తన సోదరుడైన గోవిందన్ చెప్పిన దాని ప్రకారం ఉగ్ర నరసింహస్వామి యొక్క ధ్యానంలో నిమగ్నం అవుతుంది. ఆ ఉగ్ర నరసింహస్వామి ఉన్నది ఎక్కడో కాదు, ఈ పద్మనాభ స్వామి గుడిలోనే. అంటే ఆ వాల్ట్ బీలో ఉన్నది మరెవరో కాదన్నమాట. కానీ ఈ యక్షినికి ఆ గుడి విగ్రహానికి ఉన్న సంబంధం ఏంటి? దీన్ని తెలిస్తే స్వామి వారికి ఎందుకని కోపం వస్తుంది? ప్రళయం ఎందుకు వస్తుంది? ఈ యక్షిణి శక్తులు పూర్తిగా దేవతలు కావు, అలా రాక్షసులు కావు, అలా అని మనుషులు కూడా కావు. ఇవి ఒక మిక్స్డ్ బీయింగ్స్. వీటిలో సాత్విక తమో రజోగుణాలు కలిగినవి వివిధ రకాలుగా ఉంటాయి. ఈ యక్షిణి జాతి యొక్క రాజే కుబేరుడు. ఆ శ్రీనివాసుడికి అప్పుగా ఇచ్చిన ఆ కుబేరుడే. వీటిలో ఒక రకమైన యక్షిణులు ఇటువంటి నిధులని కొన్ని రకాలైన దేవతా వృక్షాలని కాపలా కాస్తూ ఉంటాయి. దీన్ని బట్టి అర్థమైంది అక్కడ యక్షిణి ఉంది, కానీ లోపల కాదు, ఆ ఆవరణలో కాపలాగా ఉంది. మన భారతదేశ చరిత్రలో దాచిపెట్టిన నిధులకి ఇటువంటి వాటినే కాపలాగా స్థాపన చేసేవాళ్ళు. ఇవే మొట్టమొదట సెక్యూరిటీ సిస్టమ్స్. మహాభారత యుద్ధం తర్వాత మనుషులకి వీటికి మధ్య ఉన్న సంబంధాలు పూర్తిగా తెగిపోయాయి అని చెబుతూ ఉంటారు. కానీ ఈ యక్షులు మనిషి జాతికి కొద్దిగా దగ్గరగా ఉండటం వలన ఈనాటికి వాళ్ళ యొక్క శక్తులని కనబరుస్తూ ఉంటారు. ఇవి చాలా ఇంటెన్స్ రియాక్టివ్ గా ఉంటాయి. అందుకే అది కాపలాగా ఉన్న తలుపుని తెరవడానికి ప్రయత్నించినప్పుడు తన ఉనికిని అదృశ్య రూపంలో చాటుకుంటూ ఉంటుంది. యక్షిణీలు ఈనాటికి కూడా మానవుడి మాంసనేత్రాలకి కనిపిస్తూ ఉంటాయి అని ఎన్నో పుస్తకాల్లో చదివాను. వాటి జోలికి వెళ్లటం అంత శ్రేయస్కరం కాదు. వాటిని కంట్రోల్ చేయాలని, గుప్పెట్లోకి తీసుకోవాలని ఎందరో మంత్రశక్తులతో ప్రయోగిస్తూ ఉంటారు. అటువంటి వాళ్ళల్లో 199 మంది వాళ్ళ జీవితాన్ని నాశనం చేసుకుని ఉన్నారు. అటువంటి కొందరిని నేను ప్రత్యక్షంగా చూశాను. బహుశా అందుకే వాల్ట్ బీని ఓపెన్ చేసే టైంలో ఎన్నో భయంకరమైన సంఘటనలు చోటు చేసుకున్నాయి. టిపి సుందరరాజన్ కూడా బహుశా ఈ కారణం చేతే చనిపోయి ఉండవచ్చు. చాలా ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. ఈ కంజిరెట్టు యక్షిణి యొక్క చిత్రపటాన్ని ఈ గుడిలోని గోడ దగ్గర తగిలించి ఉండటం మనం ఈనాటికి చూడొచ్చు. సో వాల్ట్ బీలో ఉన్నది యక్షిణి కాకపోతే అందులో మరేముంది? ఈ వేనాథ్ కాలంలోనే 1686లో ఒకసారి ఆ గుడికి మంటలు రావటం, చెక్కతో ఉన్న విగ్రహం డ్యామేజ్ అవటం లాంటివి జరిగాయి. ఇంతకు ముందు చెప్పుకున్నాం కదా, మార్తాండవర్మ ఈ టెంపుల్ మొత్తాన్ని రీకన్స్ట్రక్షన్ చేయించాడు అని. అదే టైంలో అంటే 1733లో ఈ డ్యామేజ్ అయిన విగ్రహాన్ని కూడా కొత్తగా మార్చాడు. దానినే కడు సర్కార యోగం అని అంటారు. ఇది నేపాల్లో ఉన్న గందకి నది నుండి తెచ్చిన 12,008 శాలిగ్రాములతో, రసాయనాలతో, ప్రాచీన ఆగమ శాస్త్రాల ప్రకారంగా మరింత గొప్పగా ప్రాణ ప్రతిష్ఠ చేశారు. ఇది 18th సెంచరీలో జరిగిన ఒక ఆల్కెమికల్ ఇంజనీరింగ్
ఇంజనీరింగ్ మాస్టర్ పీస్. ఇలా కడు సర్కార యోగం అనేది ఒక ఆల్కెమికల్ సైన్స్. ఒక ఆల్కెమికల్ సృష్టికి కొన్ని రూల్స్ ఉంటాయి. ఆ రూలే ఈ విగ్రహానికి అభిషేకం చేయకూడదు అని. నేను నా చివరి ఎపిసోడ్ కోసం ఆల్కెమీ గురించి వెతుకుతూ ఉన్నప్పుడు ఈ విషయం నా కంటపడింది. అప్పుడే అర్థమైంది ఈ విగ్రహంలో ఏదో రహస్యం దాగి ఉంది అని. మనం వెతకాల్సింది ఈ విగ్రహం ఇక్కడికి ఎలా వచ్చింది అని. అది తెలిస్తే ఆ వాల్ట్ బీలో ఏముందో తెలుసుకునే అవకాశాలు చాలానే ఉన్నాయి. అలా వెతకడం మొదలు పెట్టాను. గమనించండి, 1686లో గుడి డ్యామేజ్ అయితే 1733లో మార్తాండవర్మ దాన్ని రెనోవేట్ చేశాడు. అంటే గుడితో పాటు గుడిలోని మూల విరాట్టు దెబ్బతిన్నా సరే ఎట్టర యోగం బ్రాహ్మణులు దీనిని ఏమాత్రం పట్టించుకోలేదు. మార్తాండవర్మ చాలా గొప్ప పని చేశాడు అని ఆలోచిస్తూ ఉండగా ఒక విషయం తెలిసింది. మనం బాగా గమనిస్తే ప్రస్తుతం ట్రావెన్కోర్ రాయల్ ఫ్యామిలీ వాళ్ళు దీనికి షెబియత్లు అని కోర్టు చెప్పింది. త్రిప్పడి దానం చేసి నేను పద్మనాభుడి దాసుడిని అని మార్తాండవర్మ చెప్పాడు. బాగా గమనిస్తే కారణాలు ఏవైనప్పటికీ ప్రాచీన వేనాడ్ రాజులు కూడా ఇదే పనిని చేశారు. ఈ వేనాడ్ రాజుల పూర్వీకులు అంటే చెరా సామ్రాజ్య రాజులు వీళ్ళ కులదైవంగా పద్మనాభుడిని పూజించేవారు. కానీ వీళ్ళకి ఆ గుడి ఆయ్ సామ్రాజ్యం నుండి వచ్చింది. ఆయ్ సామ్రాజ్యం అంటే ఆ చెరా రాజుల కాలంలోనే దక్షిణ కేరళలో సామంత రాజులుగా పరిపాలించిన ప్రాచీన యుధవంశ క్షత్రియులు, యాదవుల బ్లడ్ లైన్. వీరు కూడా వాళ్ళని వాళ్ళు పద్మనాభ దాసుడిగా ప్రకటించుకునేవాళ్ళు. అంటే పద్మనాభ దాస అనే కాన్సెప్ట్ అనేది మార్తాండవర్మ నుండి రావడం కాదు, ఈ గుడి ఉన్న మొదటి కాలం నుండే ఉంది. ఇక్కడ ప్రశ్న ఏంటంటే ప్రతి ఒక్క రాజు తమని తాము పద్మనాభ దాసుడిగా ఎందుకని ప్రకటించుకుంటున్నారు? దీని వెనుక ఏదో ఒక రహస్యం ఖచ్చితంగా ఉండే ఉంటుంది. దాన్ని కనుక్కుంటే మనకు ఖచ్చితంగా ఒక తాళం చెవి దొరుకుతుంది. పద్మనాభ స్వామి ఆలయానికి సంబంధించిన తొలి నిర్మాణాలను మరియు ఆ నిధిని కాపాడటం ప్రారంభించింది ఆ ఆయ్ రాజులే. సుమారు 10వ శతాబ్దంలో వీరు బలహీనపడటంతో వీరి రాజ్యం చెరా సామ్రాజ్యంలో కలిసిపోయింది. చెరా సామ్రాజ్యం పతనమైన తర్వాత ఆ సామ్రాజ్యం నుండి విడిపోయిన ఒక చిన్న ముక్కే వేనాడ్ సామ్రాజ్యం. అంటే ఈ గుడిని వేనాడ్ సామ్రాజ్యం వాళ్ళు ఆయ్ సామ్రాజ్యం మరియు చెరా సామ్రాజ్యం నుండి వారసత్వంగా పొందారు. అండ్ ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే ఈ మిరియాల వ్యాపారాలని మొట్టమొదటిగా ప్రారంభించింది ఆ ఆయ్ సామ్రాజ్యమే. దీనికి ఆధారమే వాల్ట్ ఏలో దొరికిన రోమన్ నారీలు. అది ఈ కాలం నాటిదే. ఈ చరిత్ర మొత్తంలో ఆ వాల్ట్ నుండి ఒక్క కాయిన్ తీసినా సరే అది మళ్ళీ 2 కాయిన్లుగా తిరిగి అక్కడికి వచ్చి చేరుకుంటూ ఉంది. అండ్ అక్కడ దానం చేసిన ప్రతి ఒక్కరికి వాళ్ళ శక్తి రెట్టింపు అవుతుంది తప్ప తగ్గట్లేదు. ఆ పద్మనాభుడు తీసుకున్న వాళ్ళ నుండి రెట్టింపు తీసుకుంటున్నాడు, ఇచ్చిన వాళ్ళకి రెట్టింపు తిరిగి ఇస్తున్నాడు. ఇదే ఈ గుడి వైభవం ఇప్పటి వరకు తగ్గకపోవడానికి ఒక మూల రహస్యం. సరే, ఇంతకీ ఈ ఆయ్ సామ్రాజ్యానికి ఆ గుడి ఎలా వచ్చింది? నిజానికి వీళ్ళ సామ్రాజ్యం మొదలు నుండే వీరు దీనికి రక్షకులుగా ఉన్నారు. కానీ వీళ్ళకంటే ముందు కాలంలో అంటే కలియుగం ప్రారంభమైన 950 సంవత్సరాలకి ఒక ముని అనర్థదేశ అనే ప్రాంతంలో తపస్సు చేసి విష్ణువుని బాలుడి రూపంలో దర్శించుకుంటాడు. ఆ పిల్లవాడి యొక్క తేజస్సును చూసి తనతోనే ఉండమని కోరుకుంటాడు. ఉంటాను కానీ కోప్పడితే వెళ్ళిపోతాను అని చెబుతాడు. ఆ పిల్లవాడు ఒకరోజు శాలిగ్రాముని నోట్లో పెట్టుకుని ఉండగా అతడు విష్ణువు యొక్క గొప్ప భక్తుడు కాబట్టి విష్ణువుని స్వరూపమైన శాలిగ్రాముని నోట్లో పెట్టుకునేసరికి కోప్పడేసరికి ఆ బాలుడు అతన్ని వదిలి అడవిలోకి వెళ్ళిపోతాడు. వెళ్ళేటప్పుడు చెబుతాడు, నువ్వు పిలిచావు, నేను వచ్చాను, కోప్పడ్డావు, వెళ్ళిపోతున్నాను అని. దానితో అతడికి అర్థమవుతుంది వచ్చింది ఆ శ్రీ మహావిష్ణువే అని. నన్ను కలవాలంటే అనంతకాడులోనికి రా, అక్కడ ఉంటాను అని చెప్పి వెళ్ళిపోతాడు. ఎన్నో ఏళ్ళు తను ఆ ప్రదేశం కోసం వెతుకుతాడు. ఆ ప్రదేశం పేరు కూడా మర్చిపోతాడు. ఒకరోజు ఒక స్త్రీ తన పిల్లాడిని మందలిస్తూ నువ్వు ఏడుపు ఆపకపోతే ఆ అనంతకాడులో తోసేస్తాను అని భయపెడుతుండగా ఆ పేరుని విన్న ఆ ముని ఆమెను అడుగుతాడు, నన్ను ఆ అనంతకాడుకు తీసుకువెళతావా అని. అలా అక్కడికి చేరుకున్న దివాకర మునికి ఆ పిల్లవాడు కనిపించి ఇల్లుప్ప చెట్టులోనికి వెళ్ళిపోవడం చూస్తాడు. ఆ చెట్టు ఒక పెద్ద పద్మనాభుడిగా దర్శనం ఇవ్వటం, ఆ తర్వాత అతడి కోరిక మేరకు మహావిష్ణువు 18 అడుగుల మూర్తిగా మారటం జరుగుతుంది. ఈ కథ అందరికీ తెలిసిందే. ప్రతి ఒక్కళ్ళు ఈ కథని ఇక్కడి నుండే మొదలు పెడతారు. కానీ ఎన్నో పుస్తకాలను చదివి క్రాస్ చెకింగ్ చేసి చూస్తే ఇందులో మరికొన్ని విషయాలు ఉన్నాయి. ఈ కథలో ఉన్నది ఒకప్పటి తులు బ్రాహ్మణుడైన దివాకర ముని అని ఆలయ ప్రాచీన గ్రంథాల్లో ఉంది.
కానీ మరికొన్ని రికార్డ్స్ లో నంబూదిరి బ్రాహ్మణుడైన వెల్వమంగళం స్వామియర్ అనే ముని ఆ మూర్తిని కనుగొన్నాడని చెబుతూ ఉంటారు. వీటిలో ఇప్పటికీ స్పష్టత లేదు, కానీ మనం చూడాల్సింది అది కాదు. కొందరు అక్కడ విష్ణువు స్వయంగా తన భక్తుడి కోసం ఉద్భవించాడు అని చెబుతున్నారు. కానీ ప్రాచీన రికార్డ్స్ లో దివాకర ముని అక్కడ పద్మనాభుడిని కనుగొన్నాడని చెబుతున్నారు. కనుగొన్నాడా లేదా ఉద్భవించిందా? నిజానికి రెండు నిజాలే, కానీ ఇక్కడ ఒక టైం లైన్ గ్యాప్ ఉంది. అదేంటో తెలిస్తే ఇప్పటి వరకు మనకు తెలిసిన పద్మనాభ స్వామి మిస్టరీ యొక్క మూల కారణాన్ని బద్దలు కొట్టినట్టే. జాగ్రత్తగా వినండి. బాలుడి రూపంలో ఉన్న విష్ణువు నన్ను కలవాలంటే అనంతకాడులోనికి రా అని ఎందుకు చెప్పాడో ఒకసారి ఆలోచించండి. నేను ఇదివరకే చెప్పాను, ఒక ప్రదేశానికి ఒక పేరు అనేది ఊరికినే రాదు. అనంతకాడు అనే ఆ అడవికి ఆ పేరు అనేది ఏదో ఒక రీజన్ తోనే వచ్చి ఉంటుంది. కొద్దిగా వెతికిన తర్వాత తెలిసిన విషయం ఏంటంటే అక్కడ అనంతశేషుడు ఉండే ప్రదేశం కాబట్టి ఆ పేరు వచ్చింది అని ఉంది. గమనించండి, అనంతకాడు అనే పేరు దివాకర ముని కంటే ముందు నుండే ఉంది. అనంతశేషుడు ఉంటాడు కాబట్టి ఆ అడవికి అనంతకాడు అనే పేరు వచ్చింది. శ్రీ మహావిష్ణువు లేకుండా అక్కడికి అనంతశేషుడు ఎందుకని వస్తాడు? సంపూర్ణ విష్ణు చైతన్యంతో వచ్చిన రాముని అవతారం పక్కన లక్ష్మణుడిగా, శ్రీకృష్ణుడి పక్కన బలరాముడిగా ఆ అనంతశేషుడిని మనం చూస్తాం. నిజానికి భూమండలం మీద నివసించడానికి వచ్చిన ప్రతిసారి శ్రీ మహావిష్ణువుతో అనంతశేషుడు తప్పక వస్తాడు. వీరిద్దరూ ఎప్పటికీ కలిసే ఉంటారు. ఆఖరికి తిరుమల శ్రీనివాసుడు కూడా ఉన్నది ఆ అనంతశేషుడి పైనే. మనం చూస్తూ ఉన్న ఆ శేషాచలం మరేదో కాదు, ఆ శేషాచలమే ఆ అనంతశేషుడు. దానిపైనే ఆ నారాయణుడు ఉన్నాడు. నేను అనంతకాడులో ఉంటాను అంటే అర్థం ఆల్రెడీ అక్కడ పద్మనాభుడు ఉన్నాడు. కానీ అది మనుషులు ఎవ్వరూ చేరుకోలేని ఒక దట్టమైన భయంకరమైన అటవీ ప్రాంతం. అక్కడున్న పద్మనాభ స్వామి తిరిగి కనుగొనబడి పునర్స్థాపన జరగడానికే ఆ బాలుడి రూపంలో వచ్చి ఆ దివాకర మునికి కనిపించాడు. శ్రీ మహావిష్ణువు యొక్క లీలలు ఇలానే ఉంటాయి. అంటే దాని అర్థం ఆ విగ్రహం దివాకర ముని కంటే ముందు నుండే ఉంది. అది అంతక పూర్వమే ఏదో ఒక టైంలో ఏదో ఒక సందర్భంలో స్వయంభుగా ఉద్భవించి ఉండొచ్చు. అది దివాకర ముని చేత తిరిగి కనుగొనబడింది. ఇది కేవలం నా ఆలోచన మాత్రమే అని అనుకోకండి. ఇంతవరకు వచ్చిన నేను తెలుసుకున్నది ఏంటంటే ఈ విగ్రహం దివాకర ముని కంటే ముందు నుండే ఉండటం కాదు, ఈ కలియుగం కంటే ముందు నుండే ఉంది. అండ్ నా దగ్గర వాటికి ఆధారాలు ఉన్నాయి. మనందరికీ మహాభారతం తెలుసు. కురుక్షేత్ర యుద్ధం సమయంలో బలరాముడు ఆ యుద్ధంలో పాల్గొనలేదు. అతడు ఆ సమయంలో తీర్థయాత్రలకు వెళ్తాడు. దానిని వివరిస్తూ శ్రీమద్ భాగవతంలోని 10వ చాప్టర్లో ఈ విధంగా ఉంటుంది. తతః ఫాల్గుని తీర్థేస్మిన్ స్నాత్వా పంచాప్ సరౌహృదం యత్ర విష్ణుర్మహాపాదః స్వయం తిష్టతి పూరుషాః తత్ర ద్విజసహస్రాణి దాత్వా గావం అనేకసాః. దీని అర్థం బలరాముడు పాల్గొన తీర్థానికి వెళ్లి అక్కడి పంచాప్ సరస్సులో స్నానం చేశాడు. ఎక్కడైతే ఆ శ్రీ మహావిష్ణువు స్వయంగా తానే ఉద్భవించాడో అక్కడే తాను 10,000 గోవులని కూడా దానం చేశాడు అని ఉంది. కేరళ మహత్యం అక్కడున్న స్థల పురాణం ప్రకారం ఆ ఫాల్గుని తీర్థమే ప్రస్తుతం పద్మనాభుడి గుడి. మరికొన్ని సోర్సెస్ లో వెతికితే తిరువనంతపురం అనే ఊరికి ఆనాటి పేరు అనంత శయనం అని లేదా శ్యానందోరపుర అనే పేరు ఉన్నట్టు తెలిసింది. మీరు చెప్పండి, అనంత శయనం అనే ఊరు ఏదై ఉంటుంది? బలరాముడు స్నానం ఆచరించిన ఆ సరస్సే ప్రస్తుతం ఆ గుడిలో ఉన్న పద్మతీర్థం అని ఆ స్థల పురాణం చెబుతూ ఉంది. అక్కడ బలరాముడు స్పష్టంగా మహా అనంత పద్మనాభుడిని దర్శించుకున్నట్టు రాసి ఉంది. అంతేకాదు బ్రహ్మాండ పురాణంలో అనంతపుర మహత్యం అనే ఒక చాప్టరే ఉంది. స్కాంద పురాణంలోని సేతు మహత్యంలో కూడా అనంత పద్మనాభ అనే తీర్థక్షేత్రం కలియుగం కంటే ఎంతో పురాతనంగా ఉన్నట్టు స్పష్టంగా ఉంది. సో నా ఆలోచన నిజమే. దివాకర ముని వలన అక్కడికి విష్ణువు రాలేదు. ఆల్రెడీ అక్కడే ఉన్న పద్మనాభుడిని దివాకర ముని కనుగొన్నాడు. మహాభారత కాలంలో ఈ గుడి ఉంది. ఆ తర్వాత 950 ఏళ్లకి మళ్ళీ కనుగొనబడింది. ఈ మధ్య కాలంలో ఏం జరిగింది అన్నది ఎవరికీ తెలియదు. నేను ఎంత ప్రయత్నించినా ఆ విషయాన్ని తెలుసుకోలేకపోయాను. సో ద్వాపర యుగంలో ఈ గుడి స్పష్టంగా ఉంది. మరైతే ద్వాపర యుగంలో ఈ గుడిని సంరక్షిస్తూ ఉన్నది ఎవరు అన్న విషయానికి వస్తే ద్వాపర యుగం అనేది చాలా సుదీర్ఘమైనది. ఎవరెవరు ఆ గుడిని మెయింటైన్ చేశారు అనే విషయాలు అంత స్పష్టంగా డీటెయిల్స్ దొరకవు. కానీ ఒక్క విషయం తెలిసింది, ద్వాపర యుగంలో దీనిని కొంతకాలం వరకు సంరక్షించింది అప్పటి వాంచి రాజ్యానికి చెందిన ఆదిత్య విక్రమరాజు. మరి ఆ గుడి యొక్క పూజలు మిగిలిన బాధ్యతలని 7 నంబూదిరి బ్రాహ్మణులు చూసుకునేవారు. చూసారా,
మళ్ళీ ఆల్మోస్ట్ అదే కథ రిపీట్ అవుతూ ఉంది. మనస్సులో నేను నిజానికి చాలా దగ్గరికి వచ్చానేమో అని అనిపిస్తూ ఉంది. మరైతే ఈ గుడి యొక్క బాధ్యతని ఆ బ్రాహ్మణులకి ఆ రాజుకి అప్పగించింది ఎవరు అనే విషయానిపై లోతుగా పరిశీలించిన తర్వాత తెలిసిందేంటంటే అది మరి ఎవరో కాదు, అతడు అష్ట చిరంజీవులలో ఒకరు. తన తండ్రిని అన్యాయంగా చంపారని, భూలోకంలో క్షత్రియుల చేత అధర్మం పెరిగిపోతూ ఉందని 21 తరాల అధర్మ క్షత్రియులని ఒంటి చేత్తో ఊచకోత కోసి 5 నదుల నిండా వాళ్ళ రక్తాన్ని ప్రవహింపజేసిన ఆ శివకేశవ శక్తులతో ప్రజ్వలిస్తూ ఒక చేతిలో విజయధనుస్సుని మరో చేతిలో పరశువుని ధరించిన ఆ పరశురాముడే శ్రీ మహావిష్ణువు యొక్క 6వ అవతారమైన ఆ భార్గవరాముడే. ఈ విషయం బ్రహ్మాండ పురాణంలో రాసి ఉంది. ట్రావెన్కోర్ ముందు ఉన్న వేనాడ్ చెరా రాజ్యాలే ఒకప్పటి వాంచీ రాజ్యం. ఇటువంటి విషయాలు చాలా సూక్ష్మంగా దాగి ఉంటాయి. వాటిని బయటకు తీయడం కొద్దిగా కష్టమైన పనే. అసలు ఆ కేరళ ప్రాంతం యొక్క అసలైన పేరే పరశురామ క్షేత్రం. మనం ఈ మిస్టరీని సాల్వ్ చేసే చివరి దశలో ఉన్నాం. అసలు ఆ వాల్ట్ లో ఏముందో తెలియాలంటే పరశురాముడు ఏం చేశాడో తెలియాలి. పరశురాముడి యొక్క పూర్తి కథ వింటే రోమాలు నెక్కపడుచుకుంటాయి. తాను 21 జనరేషన్ల అధర్మ క్షత్రియులని సంహరించిన తర్వాత ఆ రాజుల తరతరాల ఆస్తులు రాజ్యాలు పరశురాముడికే చెందుతాయి. కానీ పరశురాముడు ఒక బ్రాహ్మణుడు, అలాగే ఒక క్షత్రియుడు కూడా. ఒక్కోసారి జ్ఞానం అనే తేజస్సుతో వెలుగుతూ ఉంటాడు, మరికొన్నిసార్లు పరాక్రమముతో ఉజ్వలిస్తూ ఉంటాడు. అందుకే ఇలా సంహారం చేసిన తర్వాత తాను చేసింది సరైన పనే అయినప్పటికీ ఎంతో అంతర్మదనానికి గురవుతాడు. అప్పుడు తను యాగాన్ని చేసి తను సాధించుకున్న ప్రతి దాన్ని కశ్యప మహామునికి దానంగా ఇచ్చేస్తాడు. చివరికి తాను నిలబడ్డానికి ఒక్క అడుగు స్థలం కూడా ఉంచుకోకుండా ఇచ్చేస్తాడు. కశ్యప మహాముని నువ్వు ఒక కొత్త ప్రదేశాన్ని ఏర్పరచుకో అని చెబుతాడు. అప్పుడు తాను ఎటువంటి రక్తపాతం లేని ఒక కొత్త ప్రదేశం కావాలి అని తన గొడ్డలని సముద్రానికేసి విసురుతాడు. అది ప్రస్తుతం ఉన్న గోకర్ణ నుండి కన్యాకుమారి వరకు వెళ్లి అక్కడ పడుతుంది. గోకర్ణ నుండి కన్యాకుమారి వరకు సముద్రం కాస్త పక్కకి జరుగుతుంది. అలా కొత్తగా ఏర్పడిన ప్రదేశమే అదే పరశురామ క్షేత్రం. కానీ సముద్రం అట్టడుగున నివసిస్తూ ఉన్న ఎన్నో లక్షలాది సర్పాలు నాగులు ఆ భూమితో పాటే బయటకి వస్తాయి. అంతేకాకుండా ఆ నేల మొత్తం ఉప్పుతో నిండిపోయి మానవుడు జీవించడానికి అనుకూలంగా లేకుండా ఉంటుంది. దీనికి గాను మహాదేవుణ్ణి ప్రార్థించగా శివుడు అనంతశేషుణ్ణి వాసుకిని సహాయం కోరమని చెబుతాడు. అలా అనంతశేషుడు వాసుకులని ప్రార్థించగా వాళ్ళు వచ్చి పరశురాముణ్ణి ఏం కావాలో అడుగుతారు. అప్పుడు తాను ఇక్కడున్న అన్ని సర్పాలని వేరొక చోటికి పంపించి కట్టడి చేయమని, అలాగే ఈ ఉప్పుతో నిండి ఉన్న నేలని సస్యశ్యామలంగా మార్చమని, ఆ తర్వాత మీరు ఈ ప్రదేశంలోనే స్థిర నివాసం ఏర్పరచుకుని ఎప్పటికీ ఇక్కడే రక్షణగా ఉండమని కోరతాడు. బదులుగా మీకు ఈ ప్రదేశంలో విశేషమైన ఆదరణ లభించి పూజలు అందుకునేలా చేస్తానని చెబుతాడు. సాక్షాత్తు ఆ మహావిష్ణువు అవతారమైన పరశురాముడు అడిగితే కాదనకుండా ఎలా ఉంటారు? ఇక్కడ మీకు ఒక సందేహం కలగచ్చు, అక్కడ ఉన్నది సాక్షాత్తు మహావిష్ణువే కదా, అతడు తలుచుకుంటే చిటికలో ఇదంతా చేసేయొచ్చు కదా అని. అతడికి అనంతశేషుడి సహాయం, వాసుకి యొక్క సహాయం ఎందుకని మీరు అడగచ్చు. ఒకసారి ఆలోచించండి, పరశురాముడు ఆ అధర్మ క్షత్రులను కూడా సంహారం చేయకుండా చిటికలో మాయం చేసేయచ్చు కదా. ఈ కర్మలు, బంధాలు, రక్తపాతాలు, బాధలు ఏమీ లేకుండా, ఆఖరికి ఈ భూమి సూర్యుడు కూడా లేకుండా శూన్యంగా చేసేయచ్చు కదా. అప్పుడు ఎటువంటి సమస్య లేదు కదా. ఇలా ప్రశ్నలు వేసే వాళ్ళు కొన్ని తెలుసుకోవాలి. మీరు మొదటిగా అవతారం అంటే అర్థం తెలుసుకోవాలి, కర్మ సిద్ధాంతం గురించి తెలుసుకోవాలి, జనన మరణ కాలచక్రం గురించి తెలుసుకోవాలి, ధర్మాలు తెలుసుకోవాలి, ధర్మ స్థాపన కూడా ఎలా ఉంటుందో తెలుసుకోవాలి. ఈ సృష్టి గురించి, సృష్టిలో పుట్టే ఈ జీవం గురించి, ఈ జీవం చేసే ప్రయాణం గురించి తెలుసుకోవాలి. అప్పుడే భగవంతుడు ప్రతి దాన్ని చిటికలో అలా ఎందుకు చెయ్యడో మీకు అర్థమవుతుంది. అలా ఆ పాతాళలోక నాగులని సర్పాలని కట్టడి చేశారు. భూగర్భం లోతుల్లో ఏముందో ఈనాటికి ప్రపంచానికి తెలియదు. కానీ మన పురాణాల్లో, గ్రంథాల్లో ఈ భూగర్భం కూడా ఒక పాతాళమే అని చెబుతుంటారు. అక్కడ ఎన్నో రకాల సర్ప నాగజాతులు, వాటిని పాలించే నాగరాజులు కూడా ఉంటారని చెబుతారు. అలా సముద్రం నుండి కొత్త భూమి ఏర్పడినప్పుడు అక్కడి నుండి లక్షల కొద్ది పాములు బయటకు వస్తాయి. అండికపోతే ఆ ప్రదేశం మొత్తం ఉప్పుతో నిండి ఉన్న మట్టి నేల. ఆ ఉప్పు నేలని సాక్షాత్తు ఆ వాసుకి తన దివ్యమైన విషంతో శుద్ధి చేయడం జరుగుతుంది. అలా చేయటం వలన ఇప్పటికీ ఆ నేల అత్యంత సారవంతంగా ఎన్నో ఔషధ గుణాలతో ఉంటుంది. కావాలంటే గమనించండి, ఇక్కడ ప్రపంచంలోనే ఎక్కడ పెరగని అత్యంత విలువైన స్పైసెస్ పెరగడానికి అనువైన నేలగా ఉంటుంది. ఇది నిజంగానే ఒక మిస్టికల్.
ఆ ప్రదేశంలో ఉన్న అడవుల్లో సర్పాల విషాన్ని కట్టడి చేయగలిగే ఎన్నో ప్రత్యేకమైన మొక్కలు ఉండటం ఈనాటికి చూడొచ్చు. అవి విషాన్ని తొలగించే విషపు చెట్లు. అంతేకాదు, మన చివరి ఎపిసోడ్ లో ఆల్కమీ గురించి చెప్పి ఉన్నాం. ఆ ఆల్కమీకి సంబంధించిన ఎన్నో రహస్యమైన మొక్కలు అక్కడ ఉన్నాయి. ఈ ఆల్కమీ అంటే కేవలం బంగారాన్ని చేయడం కోసమే కాదు, ఆయుర్వేద మందుల కోసం, వైద్యం కోసం కూడా ఉపయోగిస్తారు. ఇప్పటికీ ఆయుర్వేదంలో కేరళ ప్రాంతం ప్రపంచంలోనే నంబర్ 1 స్థానంలో ఉంది. ఆ చెట్లు అక్కడ ఊరికనే పెరగలేదు. అండ్ అనంతశేషుడు ఈ నేలని పవిత్రంగా మార్చి ఆ క్షేత్రాన్ని మొత్తం రక్షిస్తూ ఉంటాడు ఈనాటికి కూడా. ఈ భూమి మీద సరికొత్త నేల ఆవిర్భవించడం వలన న్యాచురల్ గానే బ్యాలెన్స్ తప్పుతుంది. అందుకే పరశురాముడు 108 శక్తివంతమైన అమ్మవారి క్షేత్రాలని, 108 శివుడి క్షేత్రాలని ఆ ప్రదేశం మొత్తంలో స్థాపించాడు. ఇవన్నీ ఏవి ఊరికనే కట్టబడినవి కావు. మనం బాగా గమనిస్తే ప్రతి ఒక్క శక్తి క్షేత్రం ఏదో ఒక బలమైన కారణం చేతే అక్కడ స్థాపన జరిగి ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, ఒక విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ అంటే అందులో సాక్షాత్తు ఆ దైవశక్తి కొలువై ఉంటుంది అని అర్థం. కాలక్రమేణా వీటితో పాటు పరశురాముడు ఎన్నో అయ్యప్ప దేవాలయాలను కూడా నిర్మించాడు. మనకు బాగా తెలిసిన శబరిమల అయ్యప్ప యొక్క మూల విరాటిని కూడా మొట్టమొదటిగా స్థాపించింది పరశురాముడే. గోకర్ణ నుండి కన్యాకుమారి వరకు ఉన్న ఈ విశాలమైన ల్యాండ్ మాస్ ని ఒకసారి మ్యాప్ లో అబ్జర్వ్ చేయండి. ఈ మొత్తం పరశురామ క్షేత్రంగా పిలువబడే ఈ భూభాగానికి ఒక సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఉంది, ఒక నాభిస్థానం. అదే తిరువనంతపురం. నాభిస్థానం అంటే ఏదో జియోమెట్రికల్ సెంటర్ కాదు, సముద్రాన్ని నేలని ఏకకాలంలో బ్యాలెన్స్ చేయగలిగే ఒక సెంట్రిఫ్యూగల్ మ్యాగ్నెటిక్ ఎక్స్ట్రాక్ట్ స్పాట్. ఈ ప్రదేశం యొక్క సృష్టి ఆరంభంలో అనంతశేషుడు వచ్చి స్థిరపడింది ఈ మ్యాగ్నెటిక్ పాయింట్ మీదే. నిజానికి అనంతుడు ఎక్కడ ఉంటే అక్కడ విష్ణువు స్వయంభుగా వెలిసి తీరాలి. ఈ క్షేత్రం యొక్క నాభిస్థానంలో శ్రీ పద్మనాభుడు ఆవిర్భవించడానికి అసలైన రీజన్ ఇదే. మరైతే ఆ వాల్ట్ బిలో ఏముంది? నిజానికి వాల్ట్ బి అన్న పేరు మనం పెట్టినదే. ఆ భూగర్భ నేలమాలిగా పరశురాముడి చేత స్థాపించబడింది. అష్టమంగళ దేవ ప్రశ్నలో చెప్పిన విషయాలని, పరశురాముడి చరిత్రని పక్కపక్కన పెట్టి చూస్తే తెలిసిన నిజం ఒకటే. వాల్ట్ బి అనేది ఒక ఖజానా కాదు, అది ఒక కంట్రోల్ రూమ్. అసలు ఆ ఇరుకైన గదిలో ఏముంది? ఒక 3 అతిపెద్ద రహస్యాలు అందులో లాక్ చేయబడి ఉన్నాయి. మొదటిది శ్రీచక్రం. పరశురాముడు ఆగమ శాస్త్రాలలో నిష్ణాతుడు. సముద్రం నుండి ఒక కొత్త ప్రదేశాన్ని పైకి తీసుకొచ్చిన తర్వాత ఆ నేల మొత్తం నిత్యం సస్యశ్యామలంగా ఉండాలంటే అక్కడ శ్రీచక్రం స్థాపించి తీరాలి. ఆ శ్రీచక్రం ఉన్న ఎగ్జాక్ట్ స్పాటే వాల్ట్ బి. రెండవది దైవ సర్పాలు. ఈ ప్రదేశం ఏర్పడినప్పుడు పాతాళ లోకం నుండి పైకి వచ్చిన అనంత సర్పాలని కట్టడి చేసి బంధించిన క్షేత్రం ఇది. నాగబంధనం అంటే ఏదో మంత్రాలు చదివి వేసిన ఒక లాక్ అని అనుకుంటారు. కాదు, లిటరల్లీ నాగులనే బంధించిన చోటు అది. ఆ పాతాళ లోక నాగులని. ఓ రకంగా ఇది సముద్ర భూగర్భంలో ఉన్న పాతాళానికి ఒక సొరంగ మార్గం అని కూడా చెప్పొచ్చు. మూడవది ద మోస్ట్ డేంజరస్ వన్, జలస్తంభనం. మనకు ప్రస్తుతం ఇది ఒక నేలగా కనిపిస్తుంది, కానీ ఈ నేల ఒకప్పుడు సముద్ర గర్భం. పరశురాముడు ఆ సముద్రాన్ని వెనక్కి నెట్టి ఈ నేలని సృష్టించాడు. అంటే ఆ సముద్రాన్ని పక్కకి జరిపి మళ్ళీ ముందుకు రాకుండా స్తంభించేలా చేసిన జలస్తంభన తంత్రం జరిగిన మెయిన్ పాయింట్ ఇక్కడే ఉంది, ఎగ్జాక్ట్ గా వాల్ట్ బి కింద. అందుకే ఆ వాల్ట్ బి డోర్ దగ్గరకు వెళ్ళిన ప్రతిసారి లోతైన సముద్రపు ఘోష వినిపిస్తూ ఉంటుంది. సముద్రం తన యథాస్థానానికి తిరిగి రావడానికి ఆ తాళం ఎప్పుడు తెరుస్తారా అని వేచి చూస్తూ ఉంది. ఒకవేళ ఆ వాల్ట్ బి లోపల ఉన్న మెయిన్ తలుపుని తెరిస్తే ఈ పరశురామ క్షేత్రం మొత్తం ఖచ్చితంగా మళ్ళీ సముద్రంలో కలిసిపోతుంది. కానీ త్రేతాయుగం నుండి ఈనాటి వరకు కూడా ఏ ఒక్క మానవ మాత్రుడు దీనిని ప్రయత్నపూర్వకంగా కూడా తెరవలేకపోయాడు. ఎందుకంటే ఇది ఆ పరశురాముడి సంకల్పం. కుండలిని సైన్స్ ప్రకారం నాభిస్థానంలో ఉన్న చక్రం పేరు మణిపూరకం. మణిపూరకం అంటే మణులు, వజ్రాలు, ఆభరణాలు, శక్తి, కంట్రోల్, వీటన్నిటికీ కేంద్ర బిందువు. పరశురామ క్షేత్రానికి నాభిస్థానంలో మణిపూరక రూపంలో ఈ ఆలయం ఉండటం చేత అక్కడికి సహజంగానే ప్రపంచంలోని సంపద అంతా ఆకర్షించబడుతుంది. మరి ఈ రాజులంతా ఆ బంగారాన్ని దేనికి వాడకుండా ఎందుకని అక్కడే ఉంచేశారు? వాళ్ళేదో ఆ సంపదని మళ్ళీ ఫ్యూచర్ లో వాడుకుందామని దాచిపెట్టలేదు. క్షత్రియ ధర్మాలతో యుద్ధాలలో ఎంతో రక్తపాతాన్ని చూసిన తర్వాత ఆ సంపద వాళ్ళ చేతికి వస్తుంది. పద్మనాభుడికి భక్తితో కానుకల రూపంలోనే కాకుండా వాళ్ళు చేసిన రక్తపాతానికి పాప ప్రాయశ్చిత్తం కోసం ఆ సంపదని తీసుకువచ్చి స్వామివారి పాదాల దగ్గర ఉంచుతారు. అచ్చం పరశురాముడు ఏ విధంగా అయితే దానం చేశాడో అదే విధంగా ఈ రాజులు అక్కడ దానం చేసేవాళ్ళు.
పరశురాముడి క్షేత్రం ఏర్పడిన తర్వాత అక్కడ మొదటిగా ఏ మానవుడు లేడు. పరశురాముడు బయట నుండి ఎందరినో తీసుకువచ్చి వాళ్ళకి అన్ని విద్యలని, తంత్రాలని, శాస్త్రాలని నేర్పించాడు. యోధులని తయారు చేశాడు. శిల్పకళని, ప్రాణప్రతిష్టలని, జియోమెట్రిక్ సైన్స్లని ఇలా ఒక తండ్రిలాగా అన్నిటినీ నేర్పించి పద్మనాభుడి యొక్క రక్షణ బాధ్యతని వాళ్ళకి అప్పగించాడు. రోజు రోజుకి అక్కడి ప్రజల జీవితాలు గొప్పగా వృద్ధి చెందడం జరిగింది. వాళ్ళ జీవితాలని, తలరాతలని మార్చిన ఆ విష్ణుమూర్తిని అక్కడి ప్రజలు ఒక విగ్రహంలా కాదు, నిజమైన రాజులాగా భావిస్తారు. వాళ్ళని వాళ్ళు పద్మనాభ దాసులుగా ప్రకటించుకుంటారు. ఈ పద్మనాభ దాస అనే వైభవం త్రేతాయుగం నుండి ఈనాటి వరకు కూడా ఉంది. నిజానికి సమస్త మానవాళికి అక్కడ ఉన్న బంగారు లోహాలు మాత్రమే కనిపిస్తూ ఉన్నాయి. కానీ అసలైన బంగారం ఆ మట్టిలోనే పుట్టింది కాదంటారా? ఒక బస్తా మిరియాలకి ఒక బస్తా బంగారం ఇచ్చి కొన్నారు అని చరిత్ర చెబుతుంది. ఇప్పుడు చెప్పండి, ఏది అసలైన బంగారం? నిజానికి దేవుడు స్వయంభుగా ఎందుకు వస్తాడో తెలుసా? మనలో చాలా మంది దేవుడికి రూపం లేదు, ఆ రూపాలన్నీ మనం ఊహించుకున్నవి అని చెబుతూ ఉంటారు. మీకు ఒకటి చెబుతాను, సూర్యుడి నుండి వచ్చే శక్తి నిజమే, సూర్యుడు నిజమే. ఒక దానికి రూపం ఉంటుంది, మరొక దానికి ఉండదు. ఇవి రెండు ఉనికిని చాటుకుంటాయి. అవి రెండు ఒకటి కాదంటారా? మానవుడు సృష్టించని ఎన్నో స్వయంభు విగ్రహాల ద్వారా భగవంతుడు ఈ రూపంలో ఉంటాడు అని ప్రకటితం చేస్తూ ఉంటుంది ఈ ప్రకృతి. దేవుడు ఎక్కడైనా మనిషిలాగా ఉంటాడా అని కొందరు అడుగుతూ ఉంటారు. దేవుడు మనిషిలాగా లేడు, మనిషే దేవుడిలా ఉంటాడు. మనం ఈ కంటితో ప్రతి దానిని చూడగలమా? విజిబుల్ స్పెక్ట్రం లో ఒక్క ఫ్రీక్వెన్సీ ఎక్కువైనా చాలు, మన పక్కన ఏదైనా ఉంటే కూడా దానిని మనం చూడలేము. అటువంటిది ఈ సమస్తాన్ని మనం ఈ మాంస నేత్రాలతో చూడగలమా అంటే చూడలేము. అందుకే భగవంతుడు నీకై దిగి వస్తాడు. ఈ నక్షత్ర మండలాల్లో, ఈ అనంత విశ్వంలోని కోటాను కోట్ల గెలాక్సీలలో అనువంత ఉన్న ఈ భూమి మీద ఒక మానవుడు మనసారా తపిస్తే ఈ సమస్తానికి కారకుడైన ఆ జగన్నాథుడు సైతం నీకు దారి చూపించేందుకు దిగి వస్తాడు. దేవుడికి రూపం లేదు అంటారు. సమస్త రూపాలని సృష్టించిన సృష్టికర్తకి రూపం దాల్చడం ఎంత పని? నిజానికి నువ్వే కనుక ఈ సమస్తాన్ని ప్రతి అణువులో చూడగలిగితే నీకు ఏ రూపాలతోనో పని లేదు. ఎందుకంటే అప్పుడు నువ్వే ఆ నారాయణుడివి అవుతావు. జాగృతమైన ఆ ఈశ్వరుడివి నువ్వే అవుతావు. కేవలం స్వయంభు విగ్రహాలుగానే కాదు, మానవ అవతారాలుగా ఆ సృష్టికర్త దిగి వస్తూ ఉంటాడు. అలా దిగివచ్చిన అవతారాల్లో కొందరు చిరంజీవులుగా ఉంటారు. అంటే వాళ్ళు ఈనాటికి ఈ ఫిజికల్ బాడీతోనే ఉంటారు. ఆ పరశురాముడు ప్రస్తుతం ఒడిస్సా ప్రాంతంలో ఉన్న మహేంద్రగిరి అడవుల్లో తపస్సు చేస్తూ ఉన్నట్టు ఎన్నో ఆధారాలే ఉన్నాయి. అతడు చిరంజీవి. శ్రీరాముడు జన్మించిన తర్వాత ఇక ధర్మస్థాపన అతనిపై ఉంచి తాను వెళ్లిపోయాడు. ఆ తర్వాత మహాభారత కాలంలో భీష్ముడికి, ద్రోణాచార్యునికి, కర్ణుడికి గురువుగా ఉండి ధర్మస్థాపనకి తన పాత్ర పోషించాడు. ఈసారి మళ్లీ పరశురాముడు కనిపించడం అంటూ జరిగితే అది కలియుగ చివరిలో కల్కి అవతార సమయంలో మాత్రమే జరుగుతుంది. ఆ కల్కి భగవానుడికి గురువు పరశురాముడే. బహుశా ఈ సంపదని ఆ కల్కి భగవానుడి కోసమే దాచి ఉంచుతున్నారేమో.